నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఒక అద్భుతమైన మాస్టర్తో ఆవిడ స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మికత అంటే ఏంటి, మరి ఆధ్యాత్మికంలో వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానంలో వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ధ్యానంలో మరి ఎలాంటి అనుభవాలు ఉంటాయి, అలాగే ధ్యానంలో మనం ఏం నేర్చుకుంటాం, ఇవన్నీ అంశాలు మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుధా మేడంతో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. మొట్టమొదటగా నాకు జ్ఞాన ధ్యాన మార్గంలో నన్ను నడిపిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి శ్రీకాంత్ గారికి, ఇతర టీం మెంబర్స్కి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మొట్టమొదటగా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్ మేడం. ఒక స్పిరిచువల్ జర్నీ అంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఎన్నో జన్మల్లో ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, అంచేతే మన ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ జన్మలో రాగలిగాం. సో మరి మీ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అసలు ఎలా మొదలైందంట? నా ఆధ్యాత్మిక ప్రయాణం ఫస్ట్ చెప్పాలంటే భక్తి మార్గం నుంచే వచ్చాను సార్. నేను పూర్తిగా ఓకే. మొట్టమొదటగా నేను మా ముసరాంబాగ్ టెంపుల్లో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నేను ఒక 10 నుంచి 15 సంవత్సరాల వరకు సేవ చేసేవాళ్ళము. రోజు పారాయణాలు చేసేవాళ్ళము, బ్రహ్మోత్సవాలు ఫాలో అయ్యేవాళ్ళము. అన్నీ మేము మైక్ దగ్గర అన్ని విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు అన్నీ చదివేవాళ్ళము. సో ఇంకా భక్తి మార్గంలో ఇంకా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాం అనమాట. యాత్రలకు వెళ్ళడం, స్నానాలు ఇవన్నీ ఇలాగా జరుగుతూ ఉంటే తక్కువని కరోనా ఒకటి వచ్చింది. సో దాంతో మాకు వెళ్ళడానికి బ్రేక్ వచ్చేసింది, వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. అప్పుడు ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి నేను పొద్దున రామాయణము, మధ్యాహ్నం మహాభారతము, రాత్రి భాగవతం చదవడం మొదలుపెట్టాను. కానీ ఇలా చదువుతూ ఉండడము, పొద్దునేమో పూజలు, శ్రీ సూక్తము, పురుష సూక్తము, తర్వాత మంత్రపుష్పం, ఈ విధంగా టైం చేస్తూ వచ్చాను నేను. కానీ ఇది ఇంతేనా, ఇంకా నేను ఎప్పటికీ ఇంకా ఇలాగా ఇంట్లో కూర్చొని పూజలు చేస్తూ ఇలా భాగవతం రామాయణం చదువుతూ ఉండాల్సిందేనా, దీనికి ఒక ఎండ్ లేదా అనేటువంటి ఒక థాట్ ఒకటి రిలీజ్ అయింది నాకు మైండ్లో. అట్లా రాగానే వెంటనే ఎందుకో వెరీ నెక్స్ట్ డే పక్క రోజే మా కజిన్ అమ్మాయి మెడిటేటరే, తను కూడాను పత్రిజీ గారి దగ్గర, తను చాలా ఏళ్ళు, ఒక 18 ఏళ్ళ వరకు తను సేవ చేసింది. తను నాకు ఫోన్ చేసింది అనుకోకుండా, ఇలా నాకు వచ్చి నాతో ధ్యానం చెయ్యి, జూమ్ క్లాసే కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని. కానీ అప్పుడు నేను ఫస్ట్ లెక్క పెట్టలేదు, ఎందుకంటే నాకు నిద్ర టైం అది, నేను పూజ చేసి అలసిపోయి ఉంటాను కదా, నేను రానని. తను కొంచెం కోప్పడి చేరాల్సిందే నువ్వు అని పెట్టింది నన్ను ఇందులో. నేను మధ్యాహ్నం ఒక్కరోజేనండి కూర్చున్నాను, తను చెప్పినట్టు కూర్చున్నాను. తను తర్వాత దానికి ముందు ఒక 10 years బ్యాకే తను పిలిచింది నన్ను. 10 years, ఒక 15 years బ్యాకే తను పిలిచింది నన్ను, ఇలా రా మా దాంట్లో చేరు నువ్వు. అప్పుడే నేను ఇండియాకి వచ్చాను అనమాట. వచ్చావు చక్కగా ఇందులో చేరిపో అంటే అప్పుడు నేను వినలేదు. ఇప్పుడు తను రాగానే సరే ట్రై చేద్దామని అనుకున్నాను సార్. నేను మొట్టమొదటగా ట్రై చేద్దాం అనుకొని కూర్చుంటే ఒక్కరోజు కొంచెం బాగున్నట్టు అనిపించింది. ఇదేదో బాగుందే, శ్వాస మీద సరే ఏం కష్టపడక్కర్లేదు, కూర్చుంటే చాలు, నాకులాగా కష్టపడి పూజ చేసి అంత బాడీకి స్ట్రెయిన్ లేదు కదా, హాయిగా కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, చేతులు క్రాస్ చేసుకోవడం, కాళ్ళు క్రాస్ చేసుకోవడం, శ్వాస మీద చేస్తే చాలా ఈజీగా ఉందే, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇది మనం సోఫాలో కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, అలా టీవీ కట్టేసి టక్కనే అలా కూర్చోవచ్చు. ఇవన్నీ నాకు బాగా నచ్చేసాయి. ఫస్ట్ నాకు ఈ వీటి ఇన్స్పిరేషన్తోనే నేను దిగడం అయిపోయింది అనమాట. ఓహో ఏం కష్టపడక్కర్లేదు కదా, కూర్చోవడమే కదా, ఏం కూర్చుంటే అయిపోతుంది కదా అని దాని ఉద్దేశంతో నేను కూర్చోవడం మొదలుపెట్టాను. అది కూర్చుంటే నాకు సడన్గా దాని మీద ఎక్కువ ప్రేమ కలిగిపోయింది. ప్రేమనే చెప్తాను సార్, ఇష్టం అని కూడా వర్డ్ వాడను నేను. అదొక ప్రేమ అయిపోయింది నాకు. దాన్ని వదిలి ఉండలేనంత స్థితికి అయిపోయినా నేను. ధ్యానం చెయ్యాలి, అది ఏందో అందులో ఉంది, అది నేను తెలుసుకోవాలి. కానీ అది ఏందో నాకు తెలియదు, అది ఏం కావాలో కూడా నాకు తెలియదు. కానీ నేను ధ్యానం మాత్రం చేస్తున్నా. ఒకరోజు ఫుల్గా నేను 3 to 6 చేసేదాన్ని మార్నింగు, తర్వాత 10 to 11, 12 వరకు చేసేదాన్ని. 3 to 5 అయ్యేది, మళ్ళీ ఇంకొక బ్రేకు, మళ్ళీ 6 అది ఓపెన్ ఎయిర్, 6 to 7, 7:30 వరకు చేసేదాన్ని, మళ్ళీ 10 to 12 అలా బ్రేక్గా ఒక 15 hours దాకా నాకు మెడిటేషన్ అయిపోతూనే ఉండేది. వైబ్రేషన్ వచ్చేది, నాకు చాలా తేడాలు తెలిసిపోతుండేది. కానీ ఏదో సంథింగ్ జరుగుతున్నది అని అర్థమైపోయింది సెకండ్ డేకి నాకు ఇలాగా. ఇంకా థర్డ్ డేకి వచ్చేటప్పటికి అప్పటికి ఇంకా పౌర్ణమి దగ్గర రోజులు అనమాట. అంటే 1 day బిఫోర్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయంటారు కదా. కూర్చోగానే సడన్గా నాకు ఒక ట్యూబ్ లైట్ కదా మన తల మీద వేస్తే ఎలా ఉంటుంది, ఒక టార్చ్ లైట్ వేస్తే ఎలా ఉంటుంది, ఆ విధంగా నాకు తల మీద అలా తిరుగుతూ ఉందన్నమాట.
తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు నాకు తెలియకుండా నేను తల మీద సహస్రారం దగ్గర నమస్కారాలు, ఈ చక్రాలకంతా నమస్కారాలు పెట్టడం మొదలుపెట్టేశాను. ఇదేంటి నాకు తెలుస్తుంది, నేను ఎరుకుతూనే ఉన్నాను, అన్నీ చేస్తున్నా నేను. ఏంటి ఇట్లా చేయకూడదు, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఆపలేకపోతున్నాను. దాంతో వెంటనే ఒక ఏడుపు వచ్చేసింది. అది ఎంతసేపు ఏడ్చానంటే నాకు అంత ఎనర్జీ కూడా లేదు. 1.5 hour నేను ఏడ్చేశాను. తర్వాత నాకు అర్థమైంది, రామకృష్ణ పరమహంస కూడా భగవంతుని పొందడానికి ఇలా ఏడ్చుంటాడా, నేను అలా ఎలా ఏడ్చేసాను ఇంతసేపు అన్నాను. అసలు మొహం అంతా వాచిపోయినట్టు అయిపోయింది, కళ్ళల్లో నీళ్ళైతే అసలు అలా కారిపోతున్నాయి, నా బట్టలన్నీ కూడా తడిచిపోయింది. అంతసేపు కంటిన్యూస్ ఏడుస్తున్నా. కానీ నేను ఎందుకు ఏడుస్తున్నాను అని ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, ఆ టైంలో నాకు తెలియదు, నాకు చెప్పడానికి కూడా ఆన్సర్ లేదు. ఎందుకు అంటే ఏమో నాకు ఏదో కావాలి, బట్ ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్. నాకు ఏం కావాలో కూడా నాకు తెలియదు. సో ఇట్లా ఉండింది. ఆ రోజు పక్క రోజు పొద్దున్న లేచి తనకు చెప్పాను, మా గురువుకి, నందు తన పేరు, ఆ నందుకు చెప్పాను, ఇట్లా నాకు ఇలా అనిపిస్తోంది, నేను నమస్కారాలు చేసేస్తున్నాను, తల కూడా భూమి కానిచ్చేస్తున్నాను, ఇది కంటిన్యూస్ కనబడి ఇంకా అసలు బ్రేక్ లేదు. అంతవరకు నాకు ఆ చక్రాలు ఎక్కడ ఉంటాయి నా శరీరంలో అన్న విషయం నాకు తెలియదు. ఏదో లలితా సహస్రనామంలో చక్రాలు ఎక్కడ ఉంటాయని తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఆలోచించేటంత స్థితి లేదు నాకు. వెంటనే తనది లేదు, నువ్వు మహర్షి గత జన్మలో, అందుకే నువ్వు చక్రాలు ముందే కనుక్కొని నమస్కారాలు చేస్తున్నావు, సహస్రారానికి చేస్తున్నావు, భూమికి చేస్తున్నావు అంటే నువ్వు మహర్షి అయిపోయిన జన్మలో అని చెప్పానింది. కానీ నేను లెక్క పెట్టలేదు, అది కూడా తను అట్టే చెప్తుందిలే, ఏదో చెప్పేసిందిలే అని అనుకున్నాను సార్ నేను. సరే పక్క రోజు మళ్ళీ ఇదే సాధన నాకు, ఉదయం అంతా ఫుల్ డే ఇదే సాధన అయ్యేసరికి ఆ రోజు పక్క రోజు నేను పడుకొని ఉన్నాను. అప్పటికి ధ్యానం అయిపోయింది నాకు. పడుకొని ఉంటే ఇలాగా ఒక సైడ్కి తిరిగి పడుకున్నాను. పడుకుంటే ఈ చెవులో వచ్చి, నేను మహర్షి, గత జన్మలో నేను మహర్షిని, లేచి ధ్యానం చెయ్యి, సాధన కాదు ధ్యానం చెయ్యి అని చెప్పన్నారు. ఏంటిది తెలుగులో మాట్లాడుతున్నారు, నా బాడీలో ఎవరో ఉన్నారు నా బాడీలో. కాబట్టి లేచి ధ్యానం చెయ్యి అంటున్నారు ఏంది, అది కూడా మేల్ వాయిస్ అంటున్నారు ఏంది అని ఒక నిమిషం గాబరా వేసింది. గాబరా వేసి సరే ఏదో వినాలి నేను అనుకుని మళ్ళీ అటుపక్క తిరిగి పడుకున్నా. ఇంకో పక్క తిరిగేటప్పటికి నాకు చాలా హెవీ అనిపించింది, బాడీ చాలా బరువుగా ఏంటి ఇంత బరువుగా ఉంది నా బాడీ అనుకుని పక్కకు తిరిగా. నేను పక్కకు తిరగగానే మళ్ళీ ఈ చెవులో మళ్ళీ వినిపించింది, నేను పోయిన జన్మలో మహర్షిని, లేచి ధ్యానం చెయ్యి అని. అంటే స్మూత్గానే ప్రేమగానే వచ్చింది ఆ వాయిస్, అదేమి కట్టుగా ఏం లేదు. సరే నాకు అర్థమైపోయింది, నిన్న మా గురువు చెప్పింది నువ్వు గత జన్మలో మహర్షి అని. సో ఈ జన్మలో ఇప్పుడు ఇది మహర్షి, నా బాడీలో ఉండేటువంటి ఆయన మహర్షి, ఆయన నన్ను ఎన్నుకొని నా బాడీలోకి వచ్చున్నారు, అది కూడా అర్థమైపోయింది నాకు. సరే అని చెప్పేసి నేను ఒక నిమిషం టాయిలెట్లోకి వెళ్ళేసేసి ఆలోచన చేసి చెప్పేసుకున్నా, మీరు మహర్షి నా బాడీలో ఉన్న విషయం నాకు తెలుసు, నేను అర్థం చేసుకున్నాను మిమ్మల్ని. కానీ నేను చాలా టైర్డ్ అయిపోయినానండి, ఇప్పుడు టైర్డ్ అయిపోయినాను, నేను ధ్యానం ఇప్పుడు చెయ్యలేను, రేపు పొద్దున చేస్తాను అని చెప్పుకోమని తను ముందు రోజు చెప్పింది నాకు. ఆ మాట ఎలా అనిపించినప్పుడు అలా చెప్పుకో, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే కదా మేల్కొల్పావు నీలో ఆత్మని. సో ఆత్మ గత జన్మలో ఏవేవి చేసిందో అవన్నీ నీ శరీరంతో ఫస్ట్ అవి చేసేసుకొని అవి చూపించేసుకుంటుంది. ఫస్ట్ ధ్యానాలు అవి చేసి ఉంటుంది, దాంతోపాటు నమస్కారాలు చేసింది. సో అవి ఇప్పుడు నువ్వు ఫస్ట్ బాడీ నీకు వచ్చింది కాబట్టి అవి కంటిన్యూ అయిపోతాయి. కానీ దాన్ని నువ్వు స్టాప్ చేయాలి. స్టాప్ ఎలా చేస్తావంటే నువ్వే చెప్పుకోవాలి, నేను మహర్షి అని నేను నమ్ముతున్నాను అని చెప్పేసామంటే అది ఆగిపోతుంది అని. సరే నేను ఆ మాట చెప్పుకున్నాను. ఇంకదే నాకు హాయిగా నిద్రపట్టింది, చాలాసేపు బాగా నిద్రపోయినా. మళ్ళీ 3 గంటలకు లేచి మళ్ళీ యాజ్ యూజువల్ నేను ధ్యానం చేసుకునేసాను. సో అది అలా అయిపోయింది 3-4 రోజుల లోపల ఈ పరిస్థితి. సో మళ్ళీ ఇంకా ఆ తర్వాత క్లాస్లో తను ఒకసారి మెడిటేషన్ చేస్తూ ఉంటే నాకు అప్పుడు ఏం కనిపించిందంటే, మధ్యాహ్నం 1.5 hour నా క్లాసు. అప్పుడు ఫస్ట్ విజన్ అనమాట, నాకు ఒక దుమ్ములాగా భూమి నుంచి ఆకాశం అంత ఎత్తు లేచున్నది, విశ్వరూపం అనమాట. కాళ్ళు 2 కాళ్ళు, అన్ని చేతులు, కానీ ఆయుధాలు వస్త్రాలు లేవు, మొత్తం ఆకాశం దాకా నిలబడిపోయింది అనమాట. నేను అలాగా అసలు లోపల ఇలా చూస్తూనే ఉన్నా. అంటే నేను భగవద్గీత రెగ్యులర్గా మా గుళ్ళో నేను చదువున్నాను, అది నాకు ఉంది, ఆ జ్ఞానం ఉంది నాకు. భగవద్గీత చదువున్నా కాబట్టి నాకు విశ్వరూపంగా అనిపిస్తుంది అదే అని చెప్పేసి నేను అనుకుంటే అలా చూస్తూనే ఉన్న ఆ రూపాన్ని. నేను వెంటనే ఆ రూపం కాస్త లలితా పరమేశ్వరిగా మారిపోయింది. అదే మారిపోయింది. మారిపోతే అరే ఏంటి విశ్వరూపం ఏంటి లలితా పరమేశ్వరిగా మారిపోయింది ఆమె, ఈమె కామాక్షి కావాలా అని చెప్పి ఒక డౌట్ కూడా అక్కడే. డౌట్గా వస్తే అది కామాక్షి కాదు, ఆమె లలితా పరమేశ్వరి. ఎందుకంటే నేను గుళ్ళో లలిత చదువుతున్నాను కాబట్టి అది కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆ కృష్ణుడే ఈ విధంగా లలితాదేవిగా మారిపోయాడు అని. వెంటనే మళ్ళీ కృష్ణుడు అయిపోయింది. ఆ ఆకారం అంతా కూడా కృష్ణుడి రూపం, ఇలా ఫ్లూట్ పెట్టుకొని చక్కగా కాలు క్రాస్ చేసుకొని, మళ్ళీ వస్త్రాలు లేవు, నగలు లేవు, అదే ఆకారం అనమాట. అది కూడా చాలా హైట్ విగ్రహం అనమాట. అది చూసేటప్పటికి నాకు అప్పుడు నాకు ఒకలాగా అనిపిస్తుంది, నేను భగవద్గీత చదువుతున్నాను, లలిత సహస్రనామం చదువుతున్నాను. సరే ఇంకా భగవద్గీత విశ్వరూపం కాబట్టి కృష్ణుడు, నాకు కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం. మా ఫ్యామిలీకి అంతా కృష్ణుడు, మేము కృష్ణుడు డివోటీస్. యాక్చువల్ నాకు కృష్ణ అంటే చాలా చాలా ఇష్టం. సో ఆ కృష్ణుడు కాబట్టి
నాకు వచ్చిన అర్థమైంది ఏంటంటే ఈ 3 దేవతలు కూడా ఒక్కటే, దేవతలు విడివిడిగా లేరు, దేవతలందరూ కూడా ఒకటే దేవతలు. సో మనం విడివిడిగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, లలితాదేవి ఇలా నేను అనుకుంటున్నాను, ఈ దేవతలన్నీ ఒక్కటే అనేటువంటి ఒక కన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. అదొక జ్ఞానం నాకు, అదే నంబర్ 1 జ్ఞానం అనమాట. దేవతలందరూ ఒకటే అనే జ్ఞానం. రెండో జ్ఞానం ఏంటంటే ఆ రోజు కిందకి వెళ్ళి అప్పుడే పైకి వచ్చాను సార్. నేను పైకి వచ్చేసరికి నా లలితా సహస్రనామం బుక్ ఓపెన్ చేసి కింద పడున్నది. నిరాకార అని ఓపెన్ చేసి ఆ వర్డ్స్ మీద నా మైండ్ పడింది. నిరాకార అని ఒక వర్డ్, అంటే మా ఇంటికి ఎవరు రారు బయటికి, నేను ఒక్కదానే ఉంటా. ఆ బుక్ తీసున్నది నిరాకార అని నా మైండ్ దాని మీదకే వెళ్ళిపోయింది. బుక్ ఓపెన్ చేసి పెట్టున్నారు, నా బుక్ ఓపెన్ చేసి ఆ వర్డ్ కనబడేటట్టుగా పెట్టున్నారు. అది ఎవరు పెట్టారు? దేవతా శక్తి జరిగి ఉంటుందో నాకు అర్థమైపోయింది అప్పుడు. అంటే ఏముంది, ముందు రోజు నాకు ఇవన్నీ రూపాలు కనిపించింది, సో పక్క రోజు నిరాకార అంటే అర్థమైపోయింది, ఓ ఆకారమే లేదు నాకు అని. అప్పుడు రెండో జ్ఞానం వచ్చేసింది. సో ఇక్కడ ఆకారం లేదు, ఇది నాకు ఆకారంలో నువ్వు ఏవైతే నువ్వు అనుకుంటున్నావో ఇప్పుడు ఇది ఆకారం లేదు కాబట్టి నిరాకార, కాబట్టి నువ్వు ఇందులోనే ఉండు అని నాకు డైరెక్ట్ చేస్తానని చెప్పి ఒక మనసు కనిపించేసింది నాకు. తర్వాత లాంజిటివిటీ అని ఒక వర్డ్ మీద నా దగ్గర ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్ మీద లాంజిటివిటీ అని కూడా ఒకటి పడింది, ఒక వర్డ్. ఆ వర్డ్ కూడా నాకు మైండ్కి ఎందుకు పట్టేసింది సార్. లాంజిటివిటీ అంటే నువ్వు ఏదైతే ఆత్మగా ఉన్నావో ఈ ఆత్మకు మరణం లేదు అనేటువంటి అది కూడా అర్థమైపోయింది నాకు అప్పుడే. ఇవన్నీ ఈ 3 రోజుల లోపలే అనమాట. ఆత్మకు మరణం లేదు, మరి ఇప్పుడు ఆత్మ ఉంది నా బాడీలో, ఆత్మకు మరణం లేదు, ఇది కూడా అర్థమైపోయింది. సో ఇదంతా నాకు చాలా బాగా అర్థమైపోయింది, ఓ తెలిసిపోయింది ఇప్పుడు అని చెప్పేసి వెంటనే నిజంగా నేను, నాకు చిన్న మందిరం ఉంది, మందిరంలో నేను అందరి దేవుళ్ళని పెట్టుకొని అన్ని చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని రోజు నేను అభిషేకాలు, పూజలు, అర్చనలు చేసుకుంటాను. దానికి పాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి ఇదంతా నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. అవన్నీ చేసుకునేదాన్ని. నాకు వెంటనే నాకు ఎప్పుడైతే తలలో ఎనర్జీ వచ్చేసి బాడీలో అంతా మహర్షి ఉన్నాడు, నేను వేరే ఆత్మ, సో దేవుళ్ళు కనిపించేశారు, నిరాకారాన్ని కూడా చెప్పి ఇవన్నీ విన్న తర్వాత కూడా నేను వెళ్ళి ఆ విగ్రహాల మీద ఫోకస్ చేయడం అనేటువంటిది సరికాదు అని నాకు అనిపించింది. వెంటనే నేనేం చేశానంటే ఆ విగ్రహాలకు అందరికి కృతజ్ఞత చెప్పేసేసి నమస్కారం చేసుకొని, నేను మిమ్మల్ని గ్రహించాను, నేనంత ప్రేమతో గ్రహించాను మిమ్మల్ని, నేను ఇలాగ మామూలుగా చాలా ప్రేమతో మీరు నన్ను ఈ మార్గంలోకి తీసుకొచ్చారు కాబట్టి మీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నానని చెప్పేసి అన్ని మూట కట్టాను సార్. నిజం చెప్పాలంటే మూట కట్టేసేసి అన్నీ మడిచి బీరువాలో పెట్టేసి, మరి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని ఒక్క ఫోటో మాత్రం ఆ మందిరం లోపల పెట్టా. దేవుడి మందిరం ఉంటుంది కదా, అందరు కూడా పెట్టేసేసి ఆ అమ్మవారికే మనసులో చెప్పుకో, నువ్వు అక్కడ లేవు తల్లి, ఇక్కడే ఉన్నావు, నాకు చూపించేసేసావు, నేను ఇక్కడ నీ శరీరంలో ఉన్నాను, నేను బయటంతా వెతికాను, నేను యాత్రలు చేశాను, తిరిగాను, బ్రహ్మోత్సవాలు, గుళ్ళు, గోపురం అన్నిటి తిరిగాను కాబట్టి నువ్వు ఇక్కడే ఉన్నాయి కనుక్కున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్పుకున్నాను సార్ నేను. తర్వాత నేను మా గుడిలో నుంచి ఒక 40 మందిని తీసుకొచ్చేసి ఈ మార్గంలో పెట్టేశాను. ఇందులో చాలా ఉంది, తెలుసుకోవాల్సిన ఎంత ఉంది తెలుసా, ఇది జ్ఞానం, ఇది మనం అక్కడ సేవ చేసిన తర్వాత ఆయన ఇక్కడ మనల్ని ఇక్కడే తీసుకొచ్చి పెట్టాడు, వెంకటేశ్వర స్వామి అన్నేళ్ళు సేవ చేసిన తర్వాత మీరు కూడా రండి రండి అని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. కానీ నేను అందరికీ ఏం చెప్పానంటే ఆ వెంకటేశ్వర స్వామి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, మిమ్మల్ని కూడా ఇక్కడే తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ముందు ఫస్ట్ ఆ గుళ్ళో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామికి ఏంటి, శివుడికి ఏంటి, లక్ష్మీదేవికి, ఆండాలి, ప్రతి ఒక్క దేవతకి మీరు కృతజ్ఞతలు చెప్పి బయటికి రావాలి, చెప్పకుండా బయటికి రావడానికి లేదని అందరికీ చెప్పేదాన్ని. నా వరకు నేను రోజు మా టెంపుల్ దేవతలకు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పి నేను ఎందుకంటే వాళ్ళే కదా నన్ను ఇట్లా తీసుకొచ్చారు, అది నేను కంప్లీట్గా ఆ మార్గమే లేదు నాకు ఇప్పుడు, కంప్లీట్ ధ్యాన మార్గంలోకి వచ్చాక దాన్ని నేను వదలకూడదు, అది నేను కృతజ్ఞతలు అయితే చెప్పాలా, అలా చెప్తూ ఉన్నా. సో ఈ సాధన ఇలా జరుగుతుంటే అదే ఈ పంచమి ఉంది కదా, ఇదే పంచమి రోజు నేను పొద్దున్నే 6 గంటలకు లేచి ధ్యానంలో కూర్చున్నాను సార్. కూర్చుంటే సడన్గా ఏమైందంటే ఒక జలపాతం, జలపాతము, ఆ జలపాతము పైనుంచి నీళ్లు పడుతున్నాయి, పక్కనే శివుడు కూర్చొని ఉన్నాడు, శివుడు బాగా తపస్సు చేసుకున్నాడు, బాగా కూర్చొని ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. నేను డీప్ ధ్యానంలో ఉన్నాను అనమాట. అప్పుడు ధ్యానంలో ఉంటే అప్పుడు సడన్గా నాకు ఒక వాయిస్ వినిపించింది, నువ్వు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు అని. ఏంటిది, నన్నేం తెలుసుకోవాలనుకుంటున్నావు అంటున్నారు, ఏంది, నేనేం తెలుసుకోవాలి, నాకేం తెలుసుకోవడో నాకు తెలియదు కదా. అలా ఒక సెకండ్ అలా అసలు నేను ఆ ఆకారాన్ని, ఆ సెలయేరుని, ఆ చుట్టుపక్కల అద్భుతమైనటువంటి ఆ ప్రకృతిని అలా చూస్తూనే ఉన్నాను. కానీ మళ్ళీ కూడా అదే క్వశ్చన్ వచ్చింది, నువ్వు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు అని. ఎవరు అడుగుతున్నారో తెలియదు, కానీ ఎవరు అడుగుతున్నారు కాబట్టి వీళ్ళకి నేను జవాబు చెప్పి తీరాలి అనుకునేసేసి నేనెవరు అని అడిగా. మామూలుగా అది ఎందుకో గుర్తుకొచ్చింది నాకు మైండ్, నేనెవరు అని అడిగాను. అంతే అడిగి మళ్ళీ నేను ధ్యానంలోనే ఉన్నా అంతే. ఇంకంటే సడన్గా నాకేమైపోయిందంటే అరుణాచలం వెళ్ళిపోయింది నా సూక్ష్మ శరీరము. రమణ మహర్షి కూర్చొని ఉన్నారు అక్కడ ఒక ఎర్ర పంచ లాంటి ఒక అతను కట్టుకొని ఉన్నాడు.
అతను ఒక స్టీల్ ప్లేట్, పెద్ద స్టీల్ ప్లేట్లో అన్నము, కూర, పప్పు అన్నీ నేను క్రిస్టల్ క్లియర్గా చూశాను సార్. అవన్నీ మధ్యలో వైట్ రైస్ పెట్టున్నది, చుట్టూరు కూరలు అవి కప్పుల్లో పెట్టున్నారు. అది ఆయనకు అందిస్తున్నారు. తర్వాత నేను గ్లాస్ ఆఫ్ వాటర్ అందించారు మహర్షి గారికి. ఆ గ్లాస్ వాటర్ ఆయన తాగారు, అన్నం తిన్నారు. ప్లేట్ మళ్ళీ నాకే అక్కడ ఉండేటువంటి ఆయనకు అందించారు. అది తెచ్చి ఆయన పక్కన పెట్టారు. అంతే, వెంటనే మళ్ళీ ఆయన కర్ర తీసుకునేసేసి వాకింగ్కి వెళ్ళిపోయారు అనమాట పూర్తిగా. ఆ పర్వతం తిరుగుతా, నేను ఆయనతో కూడా పరిగెట్టేస్తున్నాను. అలా తిరిగేసేసి వచ్చేసింది. వెంటనే కర్ర నాకు ఇచ్చారు ఆయన. నేను కర్ర పట్టుకొని పక్కన పెట్టేశాను. మళ్ళీ ఆయన పడుకున్నారు. ఆయన దిండు సవరిచ్చాను, సరి చేసి ఆయన పడుకున్నారు. సో ఇది నేను చూసింది. ఓ అట్లయితే నేను ఆయన దగ్గర సేవ చేశాను. సేవ అనేటువంటి స్త్రీమూర్తత్వానికి అయి ఉంటుంది. అందువల్ల నాకు ఈ జన్మలో ఆయన స్త్రీ రూపం ఇచ్చారు అని చెప్పేసి నేను అది అర్థమైంది సార్ నాకు అప్పుడు. అది నేను అందువల్ల రమణ మహర్షి గారికి దాంట్లో ఉన్నాను అని. తర్వాత మళ్ళీ నా పిల్లల విషయంకి వచ్చి కూడా నేను అడిగాను, నా పిల్లలు ఏంటంటే, నీ పిల్లల్ని నువ్వు ఏ టైంలో అయితే నా దగ్గరకు వచ్చావో, మహర్షి దగ్గరికి ఏ టైంలో వచ్చావో ఆ టైంలో నువ్వు నీ భార్యని పిల్లల్ని వదిలేసావు. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో నువ్వు కూడా భర్త లేదు, ప్లస్ నీ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఆత్మ. అప్పుడు నువ్వు ఎట్ట వదిలేసావో ఇప్పుడు నువ్వు ఆ టైంలో అప్పుడు వదిలేసి వెళ్ళిపోయావు, మహర్షి దగ్గర చేరిపోయావు కదా. అందుకని ఇప్పుడు నీకు ఆ స్థితి, వదిలేసి వెళ్ళిపోయే స్థితి. అందువల్ల నువ్వు పెంచాలి పిల్లల్ని, నేను నా బాధ్యత అయింది. అప్పుడు మేల్ పర్సన్ కదా, నేను వదిలేసి వెళ్ళిపోయినాను కదా. ఇప్పుడు ఫీమేల్ అయినప్పుడు నాకు బాధ్యత, సో పిల్లల్ని పెంచాలి అనేటువంటి మహర్షి నాకు అప్పచెప్పిన పని అది. సో పిల్లల్ని పెంచాలి, ప్లస్ ఎలా పెంచాలి, వాళ్ళకు నా రక్షణ ఎప్పుడు ఉంటుంది. మీ పిల్లల్ని ఇద్దరిని నేను రక్షిస్తూ ఉంటాను. ఆ పిల్లలే ఈ జన్మలో కూడా నా పిల్లలు సార్. ఇప్పుడు గత జన్మలో ఏ పిల్లలు ఆ పిల్లలే నా పిల్లలు ఇప్పుడు. అందుకే ఇప్పటికి కూడా నా పిల్లలు అసలు ఎంత ప్రేమగా చూసుకుంటారంటే అది చెప్పడానికి కాదేమో. అందరూ చూసుకుంటారు కాదనట్లేదు, కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమగా చూపిస్తుంటారు నాకు. అంటే ఇదంతా మహర్షి ఆశీర్వాదమేనేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇది ఇలాగా నాకు గత జన్మలు చూసుకోవడం ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకా 2-3 గత జన్మలు కూడా చూసుకున్నాను నేను. ఎస్ మేడం, మీరు గత జన్మలో ఇంకా ఏం చూసుకున్నారు మీరు? గత జన్మలు అంటే ఒక 2-3 జన్మలు అయితే నేను చూసుకున్నాను సార్. యాక్చువల్గాను ఒక జన్మలో అయితే నేను మా పేరెంట్సే, ఈ జన్మలో మా పేరెంట్సే వాళ్ళు, కానీ వాళ్ళు అమెరికా దేశంలో ఉన్నారు. క్రిస్టియన్స్ అనమాట వాళ్ళు, అమ్మా నాన్న ఇద్దరు క్రిస్టియన్స్. కానీ గత జన్మలో వాళ్ళిద్దరు కూడా చర్చిలో సేవ చేస్తున్నారు. అమ్మా నాన్నగారు ఇద్దరు సేవ చేస్తున్నారు. నాన్నేమో అక్కడ అకౌంట్స్ చూస్తున్నారు, లెక్కలు చేస్తారు. కాబట్టి మా నాన్నగారు ఈ జన్మలో అడ్వకేట్. అంటే అదొక కనెక్షన్ అనమాట. తర్వాత మా మదర్ వచ్చేసి ఒక ఫ్రాక్ వేసుకొని ఆమె ఒక బైబిల్ పట్టుకొని చర్చిలో కూర్చొని పాటలు పాడుతుంది ఆమె. షీజ్ ఎ సింగర్. ఇప్పుడు కూడా ఆమె పాటలు పాడతారు బాగా, వాయిస్ బాగుంటుంది ఆమెది. ఆమె ఆ చర్చిలో సేవ, నాన్న అమ్మ ఇద్దరు సేవ చేస్తుంటారు చర్చిలో ఎప్పుడు. దానికి నేను వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిని నేను. నాన్నగారు ముందే వెళ్ళిపోయిండే వారు చర్చికి అక్కడ సేవకి. నేను లేట్గా ఈమెని కారు డ్రైవ్ చేసుకొని ఆమెను తీసుకొని వెళ్ళేసేసి నేను బయట నిలబడి ఉండేది. ఎందుకంటే నాకేం చదువు రాదు, నేను బయట నిలబడి ఉండేదాన్ని. ఆమె అక్కడ పాటలన్నీ పాడిన తర్వాత తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంట్లో పనులన్నీ చేసేదాన్ని. ఇంట్లో ఐరన్ చేయడము, గిన్నెలు తోడు, ఇవన్నీ నాకు కనిపిస్తున్నది. అవన్నీ నేను చేసేదాన్ని. చేస్తే ఆమెకి నా మీద ఎక్కువ ప్రేమ అయిపోయింది. ఈమె నా కూతురుగా పుడితే బాగుండు అని అనుకుందామె, అనుకుంది. నా కూతురుగా పుడితే బాగుండు అనుకుంది. నేను కూడా ఈ తల్లి నన్ను బాగా చూసుకుంటుంది కదా. ఒక పని మనిషికి ఏమనిపిస్తుంది సార్, వాళ్ళు బాగా చూసుకుంటే బాగా చూసుకున్నారు అనుకుంటారు కదా. అలా కూడా నేను కూడా ఆ డిజైన్కి యాక్సెప్ట్ చేసేసుకున్నాను. సో తిరిగి మళ్ళీ నేను ఇప్పుడు ఆ జన్మలో మా అమ్మకే నేను, మా తల్లిదండ్రులకే నేను పుట్టడం అయింది. ప్లస్ అమ్మా నాన్నగారు ఇద్దరు కూడా ఆ జన్మలో క్రిస్టియానిటీ మొత్తం నేర్చేసుకునేసారు. సేవా కార్యక్రమాలు అన్నీ చేసేసారు. అమ్మ నాన్నగారు ఇద్దరు చేసేసారు. ఈ జన్మకు వచ్చేటప్పటికి అమ్మ లలితాదేవి ఉపాసకురాలు అయిపోయింది మా అమ్మ. అసలు మొత్తం ఆమె 30, 40, 50 ఏళ్ళ నుంచి ఆమె లలిత అలా పారాయణాలు చేస్తూనే ఉంటుంది. ఇంకొక విచిత్రం ఏంటంటే మా గోడ చర్చి కూడా పక్కనే ఉంది సార్. కానీ మేము ఎప్పుడు ఆ చర్చిలోకి ఎంటర్ కాం. మేము వీఆర్ బీయింగ్ వెజిటేరియన్ ఫ్యామిలీ, మేము అట్లా వెళ్ళడానికి అలౌ చేసేవాళ్ళు కాదు. అలా వెళ్ళడానికి లేదు, మేము వెళ్ళేవాళ్ళం కాదు. కానీ ఈమె ఇంట్లోనే భజనలు పూజలన్నీ చేసేది. పక్క నుంచి మాకు క్రిస్టియన్ పాటలన్నీ వినిపిస్తుంది. బాత్రూమ్కి వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా మాకు క్రిస్టియన్ పాటలు వినిపిస్తూ ఉండేవి. కానీ మేమంత వాటి మీద అంత పట్టించుకునే వాళ్ళం కాదు. సో ఈ విధంగా వీళ్ళిద్దరు, అది మా లొకాలిటీ కూడా క్రిస్టియానిటీ లొకాలిటీయే. అంటే అమ్మా నాన్నగారు ఉండే లొకాలిటీ కూడా, మేము ఉండే లొకాలిటీ కూడా కంప్లీట్ క్రిస్టియానిటీ లొకాలిటీని. అందుకని గత జన్మలో వాళ్ళకి కనెక్షన్ వచ్చి వాళ్ళు ఇవ్వడం కూడా ఇక్కడే పెట్టాడు అనమాట. తర్వాత నాకు విజన్లో కూడా ఒకసారి నాకు చెప్పాలంటే కరోనా కూడా అటాక్ అయింది సార్ నాకు. ఒకసారి కరోనా అటాక్ అయితే అందరూ దూరంగా ఉంటారు కదా, నేను ఒక్కదాన్ని సైలెంట్గా ఇంట్లో ఉన్నాను. కానీ నాకు అప్పుడు భావనా శక్తి అనే బుక్ చదివాను నేను. దాంట్లో ఒక ప్రేమతత్వం మాత్రమే మనల్ని బయట తీయగలదు, ఏ దంబులు ఉన్నా కూడాను అని చెప్పి ఒకటి నేను చదివాను.
అయిపోయాను. బుక్స్ నేను చదువుతుంటాను అనేటప్పటికి నేనేం చేశాను, నాకు ఏం మాటలా చెప్పాలో ఏమీ తెలియదు నాకు. సరే నేనేమనుకున్నానంటే ఒకటే అనుకున్నాను నేను, మై థ్రోట్ ఈజ్ కంఫర్టబుల్. ఇది ఒకటే వర్డ్, అది మంత్రం కాదు ఏది కాదు, కానీ నేను ఆ వర్డ్స్ యూజ్ చేసుకున్నాను, మై థ్రోట్ ఈజ్ కంఫర్టబుల్ అని. అదే మంత్రం నేను ఒక 2 hours చెప్పుకున్నాను కూర్చొని, రాత్రి 10 నుంచి 12 దాకా చెప్పుకున్నాను. 2 hours చెప్పుకున్నాను. 2 hours తర్వాత ఏమైందంటే నా నోరు ఇలా తెరవబడింది. కంటిన్యూస్గా ఒక 1 hour ఓపెన్గానే ఉంది నా మౌత్. కానీ ఒక పింక్ కలర్ ఇంతంత గద్దు మనుషులు వచ్చారు నా నోట్లోకి. వచ్చేసేసి అంగిట్లో నిలబడి ఏదో పార వేసి తీసి కింద పడేస్తున్నారు అనమాట. అది దాదాపుగా నేను 1 hour ఎంత మూద్దామని అనుకున్నా కూడా నేను ముయ్యలేకపోయినా. నోరు ఇలా ఓపెన్గానే ఉంది నా నోరు. అక్కడ అంతా హీలింగ్ అయిపోయింది. అది మొత్తం వేసి 3.5 hours పడింది. ఇంతసేపు జరుగుతుంది కదా, నాకు అప్పుడు ఎందుకు ఆశ్చర్యం వేసింది, ఇంత నాకు వచ్చి చేస్తున్నారు కదా హీలింగ్, మీరు ఎవరు అని అడిగాను నేను. మీంత హీలింగ్ జరుగుతోంది నాకు నోట్లో అంటే, నాకు 2.5 hours తర్వాత కానీ 3 hours అయితే కానీ నాకు ఆ క్వశ్చన్ రాలేదు. అది కూడా అజ్ఞానమే, వెంటనే రావాలి కదా, అది తెలియలేదు నాకు. ఎవరు అంటే అప్పుడు నేను జీసస్ అని చెప్పారు ఆయన. నేను జీసస్ అని చెప్పి స్పష్టంగా ఆయన అలా శిలువ మీద అలా కనిపించేశారు నాకు. ఇలా మళ్ళీ రెండోసారి ఇట్లా బ్లెస్ చేస్తూ కనిపించారు. అనేసరికి ఇదేంటిది జీసస్ ఏంటి, నాకేంటి సంబంధం జీసస్కి, నేను హిందూ, ఇదేంటిది జీసస్ నాకు కనిపించారంటే, ఓ హీలింగ్ డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది, సో ఆ డిపార్ట్మెంట్లో జీసస్ ఉన్నారు, ఆయన వచ్చి నాకు హీలింగ్ చేశారని అక్కడొక్కడు. ఇంకా అసలు ఎంత ఏడ్చానప్పుడు నాకు తెలియదు. అరే జీసస్ మిమ్మల్ని గుర్తుపట్టలేదు నేను, నా కోసం నా దూరం నా దగ్గరకు వచ్చి మీరు నాకు హీలింగ్ చేశారా, కరోనా ఆ టైంలో అందరూ లక్షలు పెట్టేసుకొని హాస్పిటల్ పాలవుతున్నారు, మీరు నాకు ఇంత రక్షణ ఇచ్చారా మీరు అని చెప్పేసి ఆయన అట్నే కృతజ్ఞతలు చెప్పుకొని పడుకున్నాను. పడుకుంటే కూడా ఇంత నిలువెత్తు జీసస్ మళ్ళీ రెండోసారి. తర్వాత మళ్ళీ పక్క రోజు కూడా మళ్ళీ జీససే. మళ్ళీ ఒక చోట అంతా ఒక నేల, ఒక చర్చ్ బయట ఏమో తెలియదు నాకు, మళ్ళీ అక్కడ కూడా జీససే. 3 times జీసస్ కనపడింది నాకు. అప్పుడు ఈ జీసస్ ఇక్కడ మా అమ్మ వాళ్ళది రెండు నేను రిలేట్ చేసుకున్నా. ఇది ఖచ్చితమే సత్యమే, ఇక్కడ అసత్యం ఏం లేదని కన్ఫర్మ్ చేసుకున్నా. కాబట్టి ఇది జీసస్ అమ్మ నాన్న సేవ చేస్తున్నారు, నాకు కూడా జీససే కనిపిస్తున్నారు, కాబట్టి ఇదంతా ఒకటే అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత ఆ అమ్మ వాళ్ళు ఈ సేవ చేస్తున్నారు, దీంట్లో అన్నీ ఒక కనెక్షన్ అయిపోయిన తర్వాత నేను నెల్లూరుకి వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే వెంటనే ఫస్ట్ మా ఇంట్లో పోలేదు సార్, మీరు నమ్మరు, ఆ జీసస్ చర్చి మా గోడే కదా, చర్చిలోకి వెళ్ళిపోయి అక్కడ ఎవ్వరు లేరు, అప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాను. వెళ్ళేసేసి జీసస్ థ్యాంక్ యూ సో మచ్, నాకు మీరు ఎరుకపరిచారు. ఇప్పుడు అన్ని మతాల డిఫరెంట్ మేము పక్కనే ఉన్నాము, హిందూ ఫ్యామిలీ నాది, వెజిటేరియన్ ఫ్యామిలీ, దానివల్ల మీ దాంట్లోకి మమ్మల్ని వెళ్ళనివ్వరు, మా పేరెంట్స్ వెళ్ళనివ్వరు కదా, అలా ఉన్నాం మేము, కాబట్టి నన్ను క్షమించండి. కాబట్టి ఇప్పుడు మీరు మా దేవత మీ దేవత అంతా కూడా ఒకటే, కాబట్టి ఇప్పుడు 2 లేవు ఒకటే ఉంది అని చెప్పేసి అప్పుడు అది అర్థమైపోయింది నాకు. అర్థమైపోయి ఉండిలో ఒక 100 రూపాయలు వేసేసి అక్కడ ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసేసి, ఇంకా జీసస్ నావాడే, ఇంకా కృష్ణుడు దేవతలు ఎలాగా నా వాళ్ళు అయిపోయారో ఇప్పుడు జీసస్ కూడా ఇప్పుడు నా వాళ్ళే, కాబట్టి ఇది దేవతా శక్తులు అన్నీ కూడా ఒకటే. ఇప్పుడు రకరకాలుగా ఇంతకుముందు జీసస్ కొంచెం వేరుగా అనుకునేదాన్ని, ఇప్పుడు జీసస్ కూడా నా లోపలికి వచ్చేసాడు, ఆయన కూడా నేనే అని చెప్పేసి అనుకున్నా. సో జీసస్ కూడా నేను యాక్సెప్ట్ చేసేసాను. అంతవరకు జీసస్ని యాక్సెప్ట్ చేసేది లేదు, తర్వాత జీసస్ని కూడా యాక్సెప్ట్ చేశాను. అప్పుడు చెప్పాను మా అమ్మకి, అమ్మ నువ్వు గత జన్మలో ఒక క్రిస్టియనే, నాన్న కూడా క్రిస్టియనే అంటే మా అమ్మ కూడా ఒప్పుకుంది. అయ్యుండొచ్చలేవే, నేను అయ్యుండొచ్చలేవే అనుకుంది, కానీ ఆమె ఎంటర్ అవ్వలేదు చర్చిలోకి, ఆమె తత్వంగా ఆమె ఎంటర్ అవ్వలేదు ఆమె. నేను మాత్రం ఎప్పుడైనా నాకు జీసస్ ఎక్కడ దారిలో ఎక్కడ కనిపించినా కూడా నేను ఆయనకి కంప్లీట్గా కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. సో ఈ విధమైనటువంటి ఒక ఆస్ట్రల్ హీలింగ్ నాకు జరిగింది. ఇది ఆస్ట్రల్ హీలింగ్ ఒకసారి జరిగింది, ఇది ఆస్ట్రల్ హీలింగ్ అని నాకు తర్వాత అర్థమైంది. ఒకసారి కూడా కరోనా వచ్చింది సార్, ఇప్పుడు మళ్ళీ మొన్న వచ్చి 3rd అటాక్ అంటారు కదా, అప్పుడు కూడా మళ్ళీ వచ్చింది. అప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నాను నేను. అప్పుడు నేను ఏం చేశానంటే ఏమీ చేయలేదు సార్, జస్ట్ ధ్యానం ఒక్కటే చేశాను రోజంతా ధ్యానమే. అది కూడా కరోనా నాకు వెళ్ళిపో అలాంటి అఫర్మేషన్స్ ఏమీ లేవు, జస్ట్ ధ్యానమే అంతే. 1.5 days నాకు టెంపరేచర్ నార్మల్ అయిపోయింది. చాలా హై ఫీవరు, లోపల నుంచి చలి జ్వరం ఉండింది, కప్పుకొని పడుకుంది, ఒక్కదాన్ని పడుకునేదాన్ని. కానీ ఆ 1.5 days అయ్యేటప్పటికి నాకు కరోనా లేదు, బయటకు వచ్చేసా. ఓరే అర్థమైపోయింది నాకు, ధ్యానంలో ఇంత పెద్ద కరోనాలు కూడా పోగొట్టుకోవచ్చా, ఇది చాలా మిరాక్లస్గా ఉంది అని చెప్పేసి అనుకున్నాను నేను. చాలా అద్భుతమైనటువంటి ఒక హీలింగ్ జరుగుతుంది దీంట్లోనే, నాకు 2 ఇన్సిడెంట్స్ ద్వారా తెలిసిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను గైడెడ్ మెడిటేషన్స్ ఎక్కువ చేస్తుండేదాన్ని ఫస్ట్లో బాగా. చేస్తుండేటప్పటికి ఒకసారి సడన్గా నాకు కుండల్ని కొంచెం ఇట్లా లేచిందనమాట, తెలిసింది నాకు అది లేస్తున్నది అని. లేచేటప్పటికి డబ్బని కింద పడింది, బురదలో పడిపోయినట్ట ఫీలింగ్ వచ్చింది నాకు.
వస్తేను కానీ ఆ రోజు అంతా చాలా వీక్గా, చాలా టయర్డ్గా, ఏమి పని చేయలేకుండా అలాగా అనిపించింది నాకు. సరే మా గురువుకు నేను ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఇలాంటివి చెప్తూ ఉండేదాన్ని. నాకు ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అని ఆవిడకి చెప్తుండేదాన్ని. పాపం తను 1 గంటకు ఫోన్ చేసినా, 2 గంటలకు ఫోన్ చేసినా ఏమీ ఫీల్ అవ్వదు పాపం. చక్కగా నాకు జవాబు చెప్పేస్తాను. అలా తను చెప్తున్న ఆ గురువు డైరెక్షన్ ఉన్నందువల్ల కూడా నేను ముందుకు వెళ్ళగలిగానేమో. కాబట్టి మా గురువుగా ఎప్పుడు నేను కృతజ్ఞతలే చెప్పుకుంటాను నిజంగా. 1 గంటప్పుడు నాకు ఈ విషయం వచ్చిన 1 గంటప్పుడు ఫోన్ చేసి తను ఎత్తేది పాపం. ఎత్తే నాకు జవాబు చెప్పేది. నువ్వు ఎన్ని రోజులు ఏం ధ్యానానికి వచ్చి అప్పటికి నేను అప్పుడు 15 రోజులు 20 రోజులు అయిందంత. ఇవన్నీ నాకు సైకిల్ అంతా అయిపోయింది 20 రోజుల లోపల. అది నువ్వు 42 రోజులు చెయ్యాలా అని అనింది. అరే నాకు ఎన్ని రోజులు అయిందో నేను లెక్క పెట్టుకోదలుచుకోలేదు, నాకు ఇష్టం ధ్యానం అంటే, కాబట్టి నేను కంటిన్యూస్గా చేసుకుంటూ ఉంటాను అని చెప్పన్నా. సో ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకా అవరీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఒక చిన్న పాప అనమాట, ఒక 5 years బేబీ, ఒక పింక్ కలర్ గౌన్ వేసుకోంది. నేను ఎటు వెళ్తే అటు పరిగెడుతుంది ఆ పాప. ఎటు మిద్దిమెట్లు ఎక్కితే మిద్దిమెట్లు ఎక్కుతోంది, ఒక స్తంభం వెళ్తే స్తంభం. నేనేమో పారిపోతున్నాను నా పిల్లని చూసి, ఆ పాప నాకు వద్దు అని వెళ్ళిపోతున్నా. అది దాదాపు ఒక 15-20 minutes ఆ పాప నన్ను వెంటబడుతోంది, నేను వదిలేస్తున్నాను. నేను చెప్పాను ఇదేంటికే నాకు ఒక పాప కనిపిస్తోంది, నేనేమో ఆ పాపని తరిమేస్తున్నాను, నా దగ్గర నాకు భయంగా ఉన్నది ఆ పాప అంటే. పాప చాలా అందంగా ఉంది, మరి ఎందుకు నేను వై ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ద బేబీ నాకు తెలియలేదు అంటే. లేదు అది నీ యొక్క ఇన్నర్ చైల్డ్, ఆ ఇన్నర్ చైల్డ్ని నువ్వు ప్రేమించలేదు, అందుకే అది నీ దగ్గరికి వస్తానంటే కూడా నువ్వు దాన్ని రప్పించట్లేదు అని తను చెప్పింది నాకు. ఓ అది అని చెప్పి నాకు అర్థమైపోయింది. వెంటనే పక్క రోజు ధ్యానంలో కూర్చొని మళ్ళీ వచ్చింది ఆ బేబీ. మళ్ళీ వచ్చేసి ఆ బేబీ నా చుట్టూ తిరుగుతుంటే ఇంకా అప్పుడు నేను దాన్ని గట్టిగా కౌగులించుకునేసాను. కౌగులించుకొని అప్పుడు ఇంకా భలే ఏడ్చేసాను నేను. ఓ నా ఇన్నర్ చైల్డే అంటే ఇలాగ 5 years బేబీ ఇలాగ ఒక పింక్ గౌన్ వేసుకొని ఉంటుంది ఆ బేబీ అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. సో అది ఇన్నర్ చైల్డ్. సో అది నాకు ఇవన్నీ నాకు ఎంత అద్భుతాలు ఉన్నాయి ధ్యానంలో అని చెప్పేసి నాకు ఇంకా ఎక్కువ కూర్చుంటే ఏదో విషన్ వచ్చేస్తుంది. అంటే విషన్ కోసం కూర్చునేదాన్ని, కూర్చుంటే విషన్స్ వస్తాయి, విషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం అది ఇలా చేసుకుంటున్నాను సార్. సడన్గా నాన్నగారికి కొంచెం హెల్త్ బాగలేదు అని ఇట్లుంటే, నాన్నగారిని ఎంత ఏజీ, అమ్మ ఎంత ఏజ్ వరకు బతుకుతాను కూడా అడిగా మాస్టర్స్ని. అడిగాను. అడిగితే వాళ్ళు మీ నాన్న ఇంకా 10 years ఉంటారు, మీ మదరు మీ నాన్నగారు పోయిన తర్వాత ఒక 5 years ఉంటారని చెప్పి మాస్టర్స్ నాకు చెప్పారు. అడిగాను, నేను ఆ క్వశ్చన్ అడిగాను. అనేసరికి ఇంకా అందరికి మా బంధువులకి అందరికి చెప్పేశారు, ఏం పర్వాలేదు నాన్నకి ఇంకా 10 years ఉంటారు, మా నాన్న మా అమ్మ ఇంకా 15 years ఉంటుంది అంటే. మా అమ్మ మా నాన్న ఒక శివపార్వతుల్లాగా మా ఫ్యామిలీస్ అందరినీ బ్లెస్ చేస్తుంటారు అన్నమాట వీళ్ళు. అంటే వీళ్ళకి చాలా పెద్ద ఫ్యామిలీ మాది, అందరూ వచ్చేసి వీళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటారు అని నేను అట్లా చెప్పేసాను. డోకాలేదు మా అమ్మ మా నాన్నకు, చాలా లాంగ్ లైఫ్ ఉంది అది వాళ్ళకేనని. కానీ సడన్గా నాన్నకి కరోనా వచ్చింది. కరోనా వచ్చేసరికి హెల్త్ బాగాలంటే నేను గబగబా నెల్లూరు వచ్చేసాను. నెల్లూరుకి వచ్చేసేసి నేను రోజు ధ్యానం చేశాను. తెల్లవారుజామున ధ్యానం చేస్తూ ఉంటే నాకు సడన్గా ఆ రోజు మార్నింగ్ కరెక్ట్గా ఒక లావుగా ఒక కోట్ వేసుకొని, బ్లాక్ కోట్ వేసుకొని ఆ 2 మెట్లు ఎక్కుతున్నాను, కష్టపడే కర్ర తీసుకుని ఆయన ఎక్కుతూ నేను విజన్ చూసేసాను. విజన్ చూశాను, ఇంకా విజన్ కంప్లీట్ అవ్వలేదు. మా వాళ్ళు లేపేశారు నన్ను, లే అని. సరే నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆ రోజు ఈవినింగ్ కల్లా నాన్నగారు చనిపోయారు. అంటే ఆయనే కర్మ అనుభవించలేదు. ఒక 2-3 hours ఉన్నారు హాస్పిటల్లో అంతే. ఏ హాస్పిటల్ వాళ్ళు చేర్చుకోరు కదా ఆ టైంలో. ఒక 2-3 hours ఆయన ఆ కర్మ అనుభవించారు అక్కడ. ఆయనకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏ వ్యాధి లేదండి. 94 years ఎంతో ఆయన ఏజ్. ఆ టైంలో ఏ జబ్బు లేదు, జస్ట్ ఆన్ ద స్పాట్ అంటే కర్మ అనుభవించడం కోసం ఆ కరోనా వచ్చింది, ఆ కర్మ ఆయన్ని తీసుకెళ్ళిపోయింది. సో అది జరిగింది. అనేసరికి నేను మా గురువు ఏం చెప్పిందంటే, రోజు కూడా నువ్వేం చేస్తావంటే ఆయనకి లోకానికి వెళ్ళిపోమని చెప్పు, పైలోకాలకి వెళ్ళిపోమని చెప్పు. మీరందరూ ఏడుస్తూ ఉంటే ఒక రోజు ఏడు, 2 రోజులు ఏడు, కానీ 10 రోజులు ఏడవకండి. ఆయనని ఉత్తమ లోకాలు పంపించినట్టుగా నువ్వు ధ్యానం చెయ్యాలి. సరే ఇంకా నేను రోజు నాన్నగారికి కృతజ్ఞతలు చెప్పేదాన్ని. మీరు ఇక్కడ ఈ లోకంలో పని అయిపోయింది, మేమందరం హ్యాపీగా ఉన్నాము, అమ్మని మేము బాగా చూసుకుంటాము, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కలిసి ఉంటాం మేమందరం, మీరేం వర్రీ అవ్వకండి అని చెప్పేసి రోజు నేను ఛానల్ నాన్నకు చెప్పుకునేదాన్ని అనమాట. ఇలా అయిపోతే తర్వాత నేను కొద్ది రోజుల తర్వాత కొద్ది రోజులు అయిపోతే నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా వచ్చింది. అక్కడ నేను 3 months ఉన్నాను, హెల్త్ బాగాలేకుండా వచ్చింది. నాకు హెల్త్ బాగలేదు ఏంటంటే ఇంట్లో వాళ్ళని కొంచెం వర్రీ అయ్యారు. వర్రీ అయితే నాకు షుగర్ లేదు, బీపీ లేదు, నాకు ఎందుకు హెల్త్ బాగలేదని మళ్ళీ నేను మాస్టర్స్ని అడిగితే అప్పుడు నాకు అది బాగలేదని వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి నన్ను MRI స్కాన్ అవన్నీ కూడా చేయించారు నాకు. అనేసరికి నేను అడిగాను, నాకేం బీపీలో షుగర్ లేదు, ఇదేంటిది నాకు అనారోగ్యము అని అంటే అప్పుడు మాస్టర్స్ చెప్పారు, ఒక కర్మ ఉంది నీకు, ఒక అమ్మాయిని హింస చేశావు నువ్వు, ఒక జన్మలో ఒక ఆమెని హింస చేశావు, ఆ హింస మరణ రూపంలో నిన్ను ఈ కాసేపు నిన్ను తీసుకునింది. ఎంతసేపు అయితే అంటే చాలా పెద్ద కర్మే ఉంది గత జన్మలో ఎప్పుడో, కానీ ఇది తక్కువ టైంలో నిన్ను అనుభవించేటట్టుగా నిన్ను చేసింది కర్మ, కాబట్టి నువ్వు అనుభవించావు ఇది అంతే. కానీ నువ్వు అక్కడ కూర్చున్నంతసేపు ఆ MRI స్కాన్లు పెద్ద సౌండ్లు వస్తుంటాయి సార్, సౌండ్ వస్తున్నంతసేపు నేను మాస్టర్స్
నేను ఆ సౌండ్ ఏంజల్స్ని పిలిచాను, ఏంజల్స్ నాకు హెల్ప్ చేయండి, ఈ సౌండ్ వినలేకుండా ఉన్నాను అన్నా, నా సౌండ్ పోయింది, నాకు సౌండ్ లేదు. స్కాన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, నేను హెల్దీగా ఉన్నాను, అంత రిపోర్ట్స్ అన్ని హెల్దీగా వచ్చాయి. ఏంటంటే అక్కడ కర్మ సంబంధమైనటువంటి బాధనే పడ్డాను అప్పుడు. అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. సరే మా గురువుకి చెప్పాను ఇలా అంటే, అవును కరెక్టే, కానీ నువ్వు ఎవరైతే నీ హింస పెట్టావో వాళ్ళని క్షమాపణ రోజు ధ్యానంలో అని. సరే ఇప్పుడు మా నాన్న గురించి ఒక ధ్యానం, ఆమెను ఎవరైతే నేను హింస పెట్టానో ఆమెకు కూడా నేను క్షమాపణ చెప్పడం మొదలుపెట్టి చాలా రోజులు ఆమెకు కూడా క్షమాపణ చెప్తూ వచ్చా. సో ఆ కర్మ అలా పోయి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇలా ఉంటే తర్వాత నేను తిరిగి హైదరాబాద్ బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత నాకు ఒక్క చిన్న డౌట్ వచ్చింది. ఏంటి నేనేమో 15 ఏళ్ళు మా నాన్న బతుకుతాడని అందరికీ చెప్పేసానే, అంటే నేను అబద్ధాలు చెప్పానా, లేకపోతే మాస్టర్స్ నాకు అబద్ధాలు చెప్పారా? మాస్టర్స్ కూడా అబద్ధాలు చెప్తారేమో, తెలియదు కదా, వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పారేమో. నేనేమో అందరికీ ఇలా చెప్పేసాను, మాస్టర్స్ చెప్పారు. అప్పుడు అలా వచ్చింది, వెంటనే కిందకు వచ్చేసానండి. మా బ్రదర్స్ అందరూ ఉన్నారు ఇంట్లో, అందరికి అరిచి చెప్పేసా, అరే అమ్మ నాన్నకి ఏం ప్రాబ్లం లేదు, 15 సంవత్సరాలు నాన్న బతుకుతారు, అమ్మ ఇలా హ్యాపీగా ఉన్నా నేను. అదేంటిది ఇట్లా సడన్గా విదిన్ 1 year 1.5 year లోపల ఇలా అయిపోయింది ఏంటి నాన్న, అబద్ధాలు చెప్పానా, మాస్టర్స్ అబద్ధాలు చెప్పారు, ఏం జరిగింది ఇక్కడ అని చెప్పేసి నాకు ఒక క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా నేను. ఏంటి ఇది ఏమైంది నాకు అంటే, అప్పుడు మా గురువుని అడిగాను నేను, ధ్యానంలో కూర్చున్నాను. తర్వాత మా గురువు చెప్పింది, కొంతమందిట వాళ్ళు వెళ్ళి ఆత్మలు వెళ్ళి మాస్టర్స్ రిక్వెస్ట్ చేసుకుంటారట. ఓకే. కానీ నాకు మా నాన్న ధ్యానంలో అదే చెప్పారు, నేను శరీరాన్ని మొయ్యలేకుండా ఉన్నాను, నేను పిల్లల మీద ఆధారపడను. 2 మాటలండి ఆయనే నాతో చెవులో చెప్పారు. నేను పిల్లల మీద ఆధారపడను 1 పాయింట్, 2వ పాయింట్ నేను శరీరాన్ని మోయలేకపోతున్నాను, ఎందుకంటే 90+ కదా, ఆయనకి ఏ బాధ లేదు అసలు, పట్టుకొని మేము నడిపించే వాళ్ళం అంతే. ఆయన అడ్వకేట్ కదా, కోర్టుకు ముందు రోజు కూడా ఆయన కోర్టుకు వెళ్ళొచ్చారు. కోర్టుకు వెళ్ళేవాళ్ళు ఆయన, కోర్టు అంటే అటెండెంట్ ఉండేవాళ్ళు, అతను కోర్టుకు తీసుకెళ్ళి కోర్టుకు వచ్చేవాళ్ళు, మళ్ళీ ఇంట్లో రాశాడు. హైలీ ఇంటెలిజెంట్ ఆయన, అన్ని కేసులు ఆయన ఆల్మోస్ట్ అన్ని గెలిచేవారు అనమాట, అంత తెలివితేటలు గల ఆయన. సో అలా ఉండేటువంటి ఆయన సడన్గా ఇలా ఎందుకు పోయినారు, ఎందుకంటే చాలా ధర్మాత్ముడు ఆయన, అందరికీ దానాలు ధర్మాలు, ఇంకా అసలు మా ఫ్యామిలీలో అలాంటి ఇంకా లెక్కే లేదు. అమ్మైనా నాన్నైనా లెక్కలు చూసేవారు కదా నాన్న, ఎవరైనా చదువుకోవాలి అని అంటే ఇంకా వాడు పాసా ఫెయిల్ అవి కూడా లేదు, డబ్బులు ఇచ్చేసేవారు నాన్న. ఎవరైనా బ్రాహ్మలు వచ్చారు అంటే వేదం చదువుతున్నారంటే డబ్బులు తీసి ఇచ్చేవాళ్ళు. నువ్వు నీకు వచ్చా వేదం రాదో ఏం లేదు, 4 వరుసలు వేదం చెప్పారని డబ్బులు ఇచ్చి పంపించేసేవారు. సో అలాగా ఒకలాంటి ప్రపంచంలో పెరిగాం మేము, అంటే మోసాలు అలాంటివంటి మేము ఎరగం చిన్నప్పటి నుంచి కూడా. సో అందరూ మంచి వాళ్ళు, మంచి తత్వంతో ఉంటారనేటువంటి ఒక ప్రేమ తత్వంలోనే పెరిగాం. ఎందుకంటే వేరే రకాల మనుషులు ఉంటారన్న విషయం బయటికి వెళ్తే కానీ మాకు తెలియలేదు. మా ఫాదర్ అడ్వకేట్ అయినా కూడా మంచిగానే పెంచారు మమ్మల్ని, అందరూ మంచిగా ఉండేటట్టుగానే ప్రేమతత్వంతో అలాగే పెరిగాం మేము అందరం కూడా. సో ఇది మాస్టర్స్ని అడిగాను నేను, ఇది ఏంటంటే నాన్నే చెప్పేశారు, మాస్టర్స్ దాకా పోలే, నాన్నే చెప్పేశారు, నేను శరీరాన్ని మొయ్యలేకపోయినాను, 90 ఏళ్ళు దాటిపోయింది, బరువు అయిపోయింది నాకు శరీరము, ప్లస్ నేను పిల్లల మీద ఆధారపడను. 2 మాటలు చెప్పారండి నాకు. అప్పుడు నాకు భలే ఏడుపు వచ్చేసింది, రే నాన్న ఎంత డెసిషన్ తీసుకున్నారు అలాగా అంటే. అప్పుడు మా గురువు అనింది, లేదు ఒక ఆత్మ ఆ స్థితికి వచ్చినప్పుడు వాళ్ళు పోయి కానీ అడిగితే మాస్టర్స్ యాక్సెప్ట్ చేసి ఆ శరీరాన్ని తీసేస్తారు, అది జరుగుతుంది, అది సత్యమే, కాబట్టి మీ నాన్న చెప్పింది కూడా కరెక్టే అని. అప్పుడు నాకు అర్థమైపోయింది సార్, అప్పుడు మనం ఇలా రిక్వెస్ట్ చేస్తే అంటే ముసలి వాళ్ళు అలా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ శరీరాన్ని వదలొచ్చు, ఇలా చేశారు అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. ఇంకా అప్పుడు మళ్ళీ ఎవరికైనా చెప్తే నమ్మరు కదా సార్ అది. సరే మా అమ్మకైతే చెప్పాను, అమ్మ ఇది పరిస్థితి, అందువలన నాన్న శరీరం వదలడం అయింది, ఆయన కోరుకొని మరణం తీసుకున్నారమ్మా ఆయన, కాబట్టి దాని గురించి నువ్వు వర్రీ అవ్వద్దు, ఆయన హ్యాపీగా ఉన్నాడు. కానీ నాకు ఆయన చాలాసార్లు కనిపించేసి అమ్మని చూసుకో నాకే చెప్పేవారు ఆయన. ఎందుకు నాకే చెప్తున్నారంటే నేను ధ్యానం చేస్తున్నాను సింపుల్గా, ఇంకా వేరే ఆన్సరే లేదు దానికి కదా, నేనే ధ్యానం చేస్తున్నాను, అందుకని నాకే కనిపించి చెప్పారు అమ్మని చూసుకో అని. ఇదంతా నాకు ఇవన్నీ ఎట్లా ఉందంటే ఇదంతా కూడా ఒక జ్ఞానమే, ఇవన్నీ తెలుసుకుంటేనే కదా నేను నెక్స్ట్ నా లక్ష్యం వైపు నేను ప్రయాణం చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే నాకు తెలిసినవన్నీ సత్యాలే, అన్నీ నిజాలే. అంటే ధ్యానంలో ఎన్ని మిరకల్స్ ఉన్నాయని చెప్పేసి నాకు ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పాలా అనేటువంటి ఒక ఉత్సాహంతో అయిపోయింది. 40 మందిని తీసుకొని జూమ్లో పెట్టానండి నేను. పెడితే అందరూ నాకు ఈ పని ఆ పని, నేను అరే ఏంట్రా పనులని పక్కన పెట్టండి, ఇందులో ఇంత దైవశక్తి ఉంది, దీన్ని తీసుకోండి అంటే కొంతమంది చేరారు, కొంతమంది ఇబ్బందులు అయ్యి వాళ్ళందరూ వెళ్ళిపోవడం అయింది. బట్ నేను మాత్రం ఇంకా పర్ఫెక్ట్, నాకు ఇవన్నీ అర్థమైపోయినాయి, ఓ ఇంత సత్యాలు ఇక్కడ ఉంది కాబట్టి దీనిని వదలకూడదు, దీనిని నా జీవిత లక్ష్యంగా పట్టుకొని దీన్ని ఎండ్ వరకు ఏముందో తెలుసుకొని నేను ప్రయాణం చెయ్యాలి అని. ఇంకా మధ్యలో నాకైతే పత్రిజీ గారు రెగ్యులర్గా నాకు కనిపించేవాళ్ళండి. 2 నెలలు అయ్యేసరికి ఆయన ఇలా కనిపించేసి ఇలా వెళ్ళిపోయేవారు, అది నాకు రెగ్యులర్గా జరిగేది ఆ విషయం మాత్రం. ఎవ్రీ 1 month 2 months అయ్యేటప్పటికి నాకు బాగా ఆయన కనిపించేవారు. తర్వాత నేను ఇక్కడ సెంటర్లో వర్క్ చేస్తున్నాను సార్, నిజాంపేట బండారి లేఅవుట్లో నేను క్లాసెస్ తీసుకుంటూ నేను టీచ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ సెంటర్లోకి రావడం కూడా గొప్ప మిరాకిలే నాకు.
ఎలాగా అంటే నేను చాలా బుక్స్ చదివాను, మెడిటేషన్ చేశాను, అంతవరకు నా నాలెడ్జ్. నాకు అప్పుడు ఒక పిఎస్ఎస్ఎం ఉంది, దీంట్లో ఎంతమంది మెడిటేటర్స్ ఉంటాయి ఇవన్నీ నాకు తెలియదు. మా గురువు ఏం చెప్పిందో అది చేయడమే నాకు తెలుసు. ఈ ఒక పెద్ద గ్రూప్ ఉంది, ఇది చాలా ఏళ్ల బట్టి ఉన్నది, ఇదంతా నాకు నేను ఆయన కూడా చూడలేదు. కానీ నాకు ఆయన కనిపించేవారు, నన్ను బ్లెస్ చేసేవారు, నాకు ఇదంతా అర్థమవుతున్నది. అది అయిన తర్వాత నేను అనుకున్నాను అనమాట, ఒకరోజు మా గురువు ఇట్లా ఆయన గురించి టేప్స్ అవి ఇస్తుంటుంది నాకు, నేను అవి వింటూ ఉన్నా, నాకు చాలా ఒక మనసు, మన మనసుతో నాకు అట్రాక్ట్ అయిపోయింది. నేను ఆయన ఎక్కువ వింటూ ఉండేదాన్ని. ఆయన ఒక్క మాటే చెప్తారు, అప్పో దీపో భవ, దాన్ని పట్టుకుని నేను 1 గంట 2 గంటలు ఆలోచన చేసేదాన్ని. అంత చిన్న మాట, అందరూ గంట సేపు మాట్లాడితే ఆయన 2 నిమిషాలే మాట్లాడతారే, 2 నిమిషాలు ఎంత జ్ఞానం ఇచ్చేస్తారు, దాంట్లో ఏదో ఉంది, ఏదో లేకపోతే 2 నిమిషాల లోపల ఆయన అంత జ్ఞానం చెప్పారు. కానీ దాన్ని పట్టుకుని నేను ఆలోచించేదాన్ని, ఒక్కటే మాట పట్టుకుని నేను ఆలోచించేదాన్ని. అన్నం తింటున్నా, పడుకున్నా, లేచినా, దీని అర్థం ఏంటి, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, కృష్ణుడు ఏం చెప్పదలుచుకున్నాడు అన్న భగవద్గీతలో ఎలా ఉందో, ఈ పత్రిజీ గారు ఏం చెప్పాలనుకున్నారు దాని గురించి ఆలోచించేదాన్ని నేను. ఓ అప్పో దీపం అంటే నీ దీపం, నీ దీపం అంటే ఏంటి, నేను రోజు వెలిగిస్తున్నా కదా దీపం, కాదు అది కానే కాదు, ఇంకొక దీపం ఉంది, అది హృదయంలో దీపం. ఈ హృదయంలో దీపం వెలిగించుకొని ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు. అది నేను డైరెక్ట్గా అర్థం చేసుకోవాలి దాన్ని. ఆ దీపం ఎలా వెలిగించుకుంటావు, ధ్యానంతోనే వెలిగించుకుంటావు. ఈ ఆత్మజ్యోతి ఎలా వెలుగుతుంది, నీ దీపం నువ్వు ధ్యానం చేసి దైవశక్తి విశ్వశక్తి నీ లోపలంతా ప్రవేశం చేసి దివ్యశక్తి నువ్వు పొందితే అప్పుడు నువ్వు అది ఓపెన్ చేసుకోగలవు, అప్పుడు నువ్వు ఆత్మతో మాట్లాడగలవు. ఆత్మ నథింగ్ బట్ సబ్ కాన్షియస్ మైండ్ కదా, దాంతో నువ్వు మాట్లాడవచ్చు. కానీ నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను సబ్ కాన్షియస్ మైండ్తో. సో నేను అపోదీపభవ కరెక్ట్, నేను ఆ స్టేజ్లోనే ఉన్నాను. అంటే ఏ స్టేజ్ కూడా నాకు తెలియాలి కదా, కరెక్ట్, నేను ఇప్పుడు అపోదీపభవ స్టేజ్లోనే ఉన్నాను, నేను ధ్యానం చేస్తూ ఉన్నాను అని ఇదొకటి సత్యం ఒకటి నేను తెలుసుకున్నాను. సో ఇట్లా ఉంటే నేను బుద్ధ పౌర్ణమి వచ్చింది సార్ ఒకసారి. బుద్ధ పౌర్ణమి రోజు నేను ఇట్లా పొద్దున ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తుంటే పత్రిజీ గారికి అప్పుడే ఆయనకు కూడా ఒక శాల్వ కప్పి కాళ్ళ మీద పూలన్నీ వేసేసి ఒక పెద్ద ప్లేట్లో పూజ, ఆయన పాదపూజ చేస్తున్నారు. అప్పుడే అయ్యింది పాదపూజ. అయ్యేసేసి చుట్టూరు మనుషులందరూ ఉన్నారు, ఎవరో నాకు తెలియదు. నేను వెళ్ళేసేసి ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నాను. నన్ను ఇలా భుజాలు పట్టుకొని పైకి లేపేసేసి నా తల మీద చెయ్యి పెట్టారు. తల మీద చెయ్యి పెట్టేసరికి నన్ను బ్లెస్ చేస్తున్నారని చెప్పేసి నేను అనుకున్నాను, నమస్కారం చేశాను. సరే వెంటనే నేను బయటకు వచ్చేసాను. తర్వాత విదిన్ 1 మంత్ లోపలే నా మనవరాళ్ళు వచ్చారు అమెరికా నుంచి పిల్లలు. వాళ్ళని తీసుకొని ప్లే గ్రౌండ్కి తీసుకెళ్తుంటే నాకు ఈ సెంటర్ కనిపించింది అనమాట. నా మనవరాళ్ళు ఇద్దరు నన్ను లాక్కుపోయారు ఆ సెంటర్లోకి. బుక్స్ అంటే వాళ్ళకి ఇష్టం, ఆడుకొని వెళ్దామంటే లేదు ఫస్ట్ సెంటర్లోకి వెళ్ళిపోదాం, బుక్స్ చూద్దామని బుక్స్ వెళ్ళేసరికి నాకు పిరమిడ్స్ ఉన్నాయి. అరే బాబీ నా పత్రిక ఇక్కడ ఉన్నాడు, నా పిరమిడ్స్ ఇక్కడ అంతా నా అనిపించేసేది అక్కడ చూడంగానే. ఎందుకంటే అంతవరకు ఒక సెంటర్ ఉంటుంది, ఇలా పిరమిడ్స్ ఉంటాయి, ఇలా క్లాసులు, ఇవన్నీ నాకేం తెలియదు. నేను అదొకలాంటి ఒక వరల్డ్లో ఉన్నా. నా బుక్స్, నా గురువు, నా ధ్యానం, ఈ 3 నా సైకిల్. ఈ ఇంట్లోకి వచ్చినా పాత ఇంట్లో ఉన్నా అంతే. నేను బుక్స్ చాలా చదివేదాన్ని, కొత్త బుక్స్ అన్ని తెప్పించుకొని చదివేదాన్ని. బుక్స్, ధ్యానము, ఇంకా క్లాసు వినడమే. అందరివి మాత్రం మాస్టర్స్ అందరు విని పత్రిజీ గారివి ఎక్కువ వినేదాన్ని. సో ఇవన్నీ నేను ఇది ఇంకొక ప్రపంచం ఉంది, ఒక సెంటర్ అనేటువంటిది ఒకటి ఉంది అని చెప్పేసి నాకు అర్థమైంది. 2 రోజులు వెళ్ళగానే రజనీ గారు నన్ను అడిగారు, మీరు క్లాసులు చెప్తారా అంటే, ఏముంది బుక్స్ చదువుకున్నా కదా బాగానే, కొంచెం ప్రిపేర్ అయ్యి చెప్పగలనులే అన్నాను. సరే చెప్తా అనుకున్నాను. ఇంకా అంతే చెప్పడం, ఇంకా అంతే సార్. మీరు నమ్మరు, మూడో రోజు 4 మా పిల్లలు అమెరికాకు బ్యాక్ వెళ్ళిపోయారు, నా మనవరాళ్ళు. వెళ్ళగానే ఇక్కడ నేను క్లాస్లో చెప్పాను. అండ్ ఎవరిదో అక్కడ నాకు పత్రిజీ నన్ను బ్లెస్ చేసి నన్ను లేపి వెళ్ళి సెంటర్కి వెళ్ళి పాఠాలు చెప్పని పంపించారని అర్థమైంది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఆ రోజు ధ్యానంలో ఇలాగే నేను కూర్చొని క్లాస్లో అనమాట, అందరితో పాటు నేను కూడా ధ్యానం చేస్తాను. ధ్యానం చేస్తూ ఉంటే పత్రిజీ గారు ఇలా వచ్చి ఆ చేతులు, అందుకే నాకు ఆ ఫోటో నేను కావాలని కొనుక్కున్నాను సార్ యాక్చువల్గా. ఇలా చేతులు పెట్టేసేసి ఆయన ఇలా బ్లెస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు 20-25 మంది దాకా ఉన్నాం క్లాస్లో. ఇలాగ బ్లెస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. అరే అంటే నన్ను అప్పుడు నాకు అర్థమైపోయింది, ఓ పౌర్ణమి రోజు నన్ను ఇక్కడ బ్లెస్ చేశారు ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడికి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి నన్ను బ్లెస్సింగ్ కూడా ఇస్తున్నారు, నన్ను కాదు అందరినీ కూడా. కాబట్టి అర్థం, ఓ నా లక్ష్యం ఇదే, టీచింగే నా లక్ష్యం. ఎందుకంటే కరెక్ట్గా ఆ టైంలోనే వచ్చా, నాకు బ్లెస్సింగ్ ఇచ్చేసారు కదా, అది అర్థమైంది నాకు. అర్థమైపోయి ఇది నా లక్ష్యం ఇదే, నా లక్ష్యం టీచింగ్ వైపే నా ప్రయాణం అని అప్పుడు డిసైడ్ అయిపోయినా. ఓ నా లక్ష్యం ఎక్కడో ఏమి లేదు. సో మనసుకు ఎవరికి ఎప్పుడు ఎక్కడ హ్యాపీనెస్ ఇస్తుందో అదే నా లక్ష్యం అని నాకు అర్థమైంది. సో ఎస్ మేడం, ఈ విధంగా మీరు ధ్యానంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు, అలాగే మీ జీవిత లక్ష్యం గురించి కూడా తెలుసుకున్నారు. సో ఫర్దర్గా ఇంకా మీ జర్నీలో ఇంకేం చూసుకున్నారు?
ఇంకా అంటే నేను డాక్టర్ న్యూటన్ గారి డాక్టర్ లక్ష్మి గారి దగ్గర సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెళ్ళొచ్చాను సార్, మొన్న నవంబర్లో వెళ్ళొచ్చాను. ఓకే. అది ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. ఓకే. అది అందరు కూడా చెయ్యాలి, దాంట్లో అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ అందరు కూడా తీసుకోవాలని అనిపించింది. దాంట్లో నాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. చాలా ఎవ్రీడే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వచ్చింది, కానీ ఒక ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్తాను. అంటే ఎంత గ్రేట్ మాస్టర్ డాక్టర్ న్యూటన్ గారు అనేటువంటి విషయం ఇప్పుడు చెప్తాను. అది ఏమైందంటే, మేమందరం మార్నింగ్ ఒక 1 hour 40 minutes మెడిటేషన్ చేయిస్తారు న్యూటన్ గారు వచ్చి కూర్చొని. అలా మేము మగవాళ్ళందరూ ఒక సైడ్ కూర్చున్నారు, ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కూర్చున్నాము. ఒక ఫ్యూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆయన, నేను ఛానల్లో ఉన్నాను, ఆయన యొక్క ఆత్మ లేచి వచ్చేసి మగవాళ్ళనందరినీ ఇలా చేతులు పెట్టేసి ఆయన బ్లెస్ చేసుకుంటూ పోయారు. మగవాళ్ళనందరినీ, ఆడవాళ్ళనందరినీ ఇలా చేతులు వేసుకొని అందరి లైన్కు వెళ్ళారు సార్. ప్రతి లైన్కు వెళ్ళడం నేను చూశాను. ప్రతి లైన్కు వెళ్ళి ఆయన అలా బ్లెస్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆయన సీట్లో అయినా కూర్చున్నారు. అంటే ఇదంతా కూడా యాస్ట్రల్ రూపంలో మీరు చూసారా? చూశాను, మెడిటేషన్లో నేను చూశాను అనమాట. ఇలా అందరి ఎవ్రీ లైన్కు వెళ్ళేసారు, ఇలాగ అందరినీ బ్లెస్ చేస్తున్నారు. అంటే సోల్కి వచ్చిన వాళ్ళందరినీ నేను బ్లెస్ చేస్తున్నారు. ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళారు ఆయన, ఇలా అందరినీ బ్లెస్ చేశారు. ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మగవాళ్ళ దగ్గరికి వెళ్ళారు, బ్లెస్ చేశారు, నాకు కూడా బ్లెస్ చేశారు. వెళ్ళి ఆయన సీట్లో ఆయన కూర్చున్నారు. తర్వాత ఇంకో ఒక 4-5 minutes అలా అయ్యిందేమో అంతే. నాకు అరికాల్లో నుంచి ఒక కుండలిని శక్తి పాము బయటకు వచ్చింది. బయటకు వచ్చేసేసి బాగా అంత పెద్దది ఉంది, ఇంత పెద్ద తల ఉంది, దానికి నల్లగా ఉంది తాచుపాము. నా అరికాల్లో జువు 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 అని ఒకలాంటి సెన్సేషన్ తెలిసింది నాకు. సెన్సేషన్తో అది దిగేసి నేరుగా దాటుకొని, నేను సెకండ్ లైన్లోనే కూర్చుంటాను, నేను క్లోజ్గా కూర్చుంటాను ఆయనకి. అది దిగేసి అలా నేరుగా అలా వెళ్ళిపోయింది. మెట్ల మీద ఇలా పాకడం కూడా చూసాను, ఇలా ఇలా అలా మెట్ల మీద పాకుతూ వెళ్ళిపోయి న్యూటన్ గారి దగ్గర ఇలా కూర్చొని బాగా ఇలా చుట్టలు చుట్టుకొని ఇలా నిలబడింది. ఆయన ఏం చేశారంటే ఇలా తలని ఇలా ఇలా అన్నారు, ఆయన ఇలా అన్నారు ఆయన తలని అనేసరికి అది అక్కడే ఉండింది. ఒకసేపు ఉండింది అక్కడే. ఉండేసేసిన తర్వాత మళ్ళీ ఏమో మరి వచ్చేసింది. మళ్ళీ నేను సెన్సేషన్ ఫీల్ అయినా, కాళ్ళ నుంచి కూడా నా లోపలికి వచ్చేసింది. అసలు ఏంటిది పాము, పాము ఎక్కడుంది నా బాడీలో, పాము ఉందా? ఆ కుండలిని శక్తి. ఇప్పుడు నాకు పుస్తకాలు చదువున్నాను కదా, కొంచెం జ్ఞానం అర్థమైపోయింది. ఇది కుండలిని శక్తి. సో కుండలిని శక్తి ఇట్లా గొప్ప గొప్ప గురువుల్ని చూస్తే వెళ్ళిపోయి ఆ గురువు యొక్క ఆశీర్వాదం తీసుకొని వస్తుంది అని నాకు అర్థమైంది. అప్పుడు వెళ్ళి ఆ గురువు ఆశీర్వాదం తీసుకునేసేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ నా బాడీలో, మళ్ళీ నా మూలాధార చక్రంలో చక్కగా కూర్చునేసింది. 3.5 చుట్టుకొని కూర్చునేసింది. అది నాకు అర్థమైంది. ఇంకా ఒక 2-3 minutes అయిపోయిన తర్వాత ఆయన ఎనర్జీ ఏంటంటే, ఆయన చాలా హైట్ లాగా లేచి నిలబడున్నారు. ఆయన చాలా హైటు, పెద్ద స్టేజ్ అనమాట, అది చాలా హైట్లో నిలబడున్నారు. ఒక సైడ్ ఏమంటే ఆయన యొక్క టీచ్ చేసే వాళ్ళందరూ ఉన్నారు ఒక సైడు, మేము ఇటు సైడ్ లేడీస్ కూర్చున్నాం, ఇటు పక్క జెంట్స్ కూర్చున్నారు. ఆయన పెద్ద స్టేజ్లో ఆయన కూర్చున్నారు. ఆయన వెంటనే లేచి ఇలా పెట్టారు సార్, చేతులు ఇలా పెట్టారు. అంతలో అసలు ఆ శక్తి కాదు, ఒక శక్తి కిరణాలు, బంగారు రంగు కిరణాలు ఆయన బాడీలో నుంచి ఇలా వచ్చేసాయి, బయటికి వచ్చేసేసాయి. ఇలా నేను అసలు అంతవరకు నాకు ఎనర్జీని ఫీల్ అయ్యానే కానీ ఎనర్జీని చూడలేదు. ఎనర్జీని చూడడం అనేటువంటిది నేను ఎరగను. ఎనర్జీని ఫీల్ అవుతున్నా, బాడీ అంతా ఎనర్జీ వెళ్తున్నా, అది ఓకే. కానీ ఎనర్జీని చూడడం అనేటువంటిది కళ్ళతో చూడడం అయింది, అంటే లోపల కళ్ళతో అనమాట. అది ఏంటంటే, అది ఆయన దగ్గర నుంచి నా దగ్గర వరకు ఆ కిరణం అట్లనే ఇలా పరుచుకొనేసేసి అందరి దగ్గరికి పరిచేసుకుంది ఆ కిరణాలు. ప్రతి ఒక్కరిని టచ్ చేసింది, ఇలా చేతులు పెట్టుకున్నారు, ఇలా టచ్ చేసేసింది అందరికీ. ఇలా టచ్ చేసేసి తర్వాత మళ్ళీ ఆ పక్కనేమో వాళ్ళ శిష్యులు ఉంటారు కదా, వాళ్ళకంతా స్ప్రెడ్ అయింది. ఇటు మొత్తం హాల్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అలాగ ఆయన తాళి ఇలా పెట్టేశారు, ఇలా పెట్టుకున్న 2 చేతులు, ఈ చేతిలో నుంచి, బాడీలో నుంచి, కాళ్ళలో నుంచి అసలు గోల్డ్ కలర్లో అది అలాగ అసలు దాదాపు ఒక 10-15 minutes ఆ ఎనర్జీ మేము తీసుకున్నాం డాక్టర్ న్యూటన్ గారి దగ్గర. అలా తీసుకున్న తర్వాత చాలా సేపు అయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా రిలాక్స్ అయ్యి అప్పుడు కళ్ళు చూసుకొని ఇలా కళ్ళు తుడుచుకొని ఇలా చూస్తే ఆయన కూర్చొని ఉన్నారు. ఏంటి కూర్చొని ఆయన నిలబడి కదా ఉన్నారు, ఇందాక చాలా హైట్ కదా, ఇప్పుడు ఏంది ఇట్లున్నారే అని అదొక లాజికల్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి కదా మైండ్లో, వాటిని పంపించేసాను బయటికి. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ సార్ నాకు సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో. నాకు చాలా ఆనందం వేసింది. తర్వాత నేను ఎక్స్పీరియన్స్ ఆయనకి మైక్లో చెప్పడం కూడా అయింది. సార్ ఇలా నాకు వచ్చింది అంటే అప్పుడు గురువుగారు చెప్పారు, ఇక్కడ వచ్చింది సుబ్రహ్మణ్య స్వామి తెలుసు, నేను కూడా ఫీల్ అయినానమ్మా. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడికి వచ్చారు, నేను బ్లెస్ చేయలేదు, నేను వచ్చి అందరికి బ్లెస్ చేశాను, సుబ్రహ్మణ్య స్వామి వచ్చారు అన్న. సో అప్పుడు ఏమైపోయింది, నాకు వచ్చింది పాము, సుబ్రహ్మణ్య స్వామి కలిసిపోయింది. సో అది కరెక్ట్. సో నాకేమీ రాంగ్ ఏమి రాలేదు, కరెక్ట్ విషయనే నేను పొందాను గురువు గారి దగ్గర అనేటువంటిది నాకు అనిపించింది అనమాట. సో ఆ పాముని ఆయన బ్లెస్ చేసి మళ్ళీ నన్ను పంపించేశారనమాట. అంటే పెద్ద పెద్ద గురువులు వెళ్తే మనం ఏ మూల ఎక్కడ కూర్చున్నా సరే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి
ఎప్పుడు అందుతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద గురువుల దగ్గరికి ఎప్పుడు కూడా వెళుతూ ఉండాలి, ఎప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళని పట్టుకోవాలా, అలాగా కుతూహల పడనవసరం లేదు. వాళ్ళ ఎదురుగా కూర్చొని మనం ధ్యానం చేస్తుంటేనే వాళ్ళ శక్తి మనకు వచ్చేస్తుంది. వాళ్ళతో మాట్లాడాలని చెయ్యాలని కుతూహల పట్టుకొని షేకండి వాళ్ళని పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మనం ఒక చోట కూర్చొని ఆ శక్తిని మనం మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తే సరిపోతుంది. ఎనర్జీ మనకు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. చాలా ఆనందకరమైనటువంటి విషయం ఆ రోజు నాకు. అసలు ఎంత అద్భుతమైనటువంటి రోజు ఆ రోజు నాకు. అసలు అంత ఎనర్జీ ఆయన నాకు పాస్ చేశారంటే ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు మళ్ళీ ఇది సుబ్రహ్మణ్య స్వామి కరెక్టే ఆయన కూడా చెప్పారు ఆ రోజు. కరెక్టే అమ్మా, సుబ్రహ్మణ్య స్వామి వచ్చారు ఇక్కడికి అని కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ ఆ రోజు ఒక 3 hours కూర్చోబెట్టారు మమ్మల్ని. 3 hours ధ్యానంలో కూర్చోబెడితే మొట్టమొదటిసారి ఒక 15 నిమిషాలు అలాగ బాడీ అంతా సెట్ అవుతుంది కదా. సెట్ అయిపోగానే డాక్టర్ న్యూటన్ గారు నన్ను ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అని అడిగారు ధ్యానంలో. నేను పత్రిజీ గారిని చూడాలనుకుంటున్నాను అన్నాను. వెంటనే అంత సెకండ్ అయిన పత్రిజీ గారి దగ్గర ఉన్నాను. ఉండేసరికి ఎందుకు వచ్చావు అని అడిగారు నన్ను. పత్రిజీ గారు ఎందుకు వచ్చావు నన్ను. అప్పుడు న్యూటన్ గారు ఎంతో వినయంగా ఆమె మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఆయన ఎప్పుడు చాలా వినయంగా మాట్లాడతారు, కొంచెం బేబీలాగా. ఆ వాయిస్తో ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నారండి అందుకు తీసుకొచ్చానన్నారు. అమ్మ బాబోయ్, ఆయన ఇలా నన్ను హగ్ చేసుకున్నారండి, నేను మర్చిపోలేను అసలు. అది ఇలా హగ్ చేసుకు ఆయన ఏదో సంథింగ్ రాసుకుంటున్నారు. ఆయన ఈజ్ రైటింగ్ సంథింగ్, ఏదో రాసుకుంటారు ఒక పేపర్ మీద. ఆయన నేను వెళ్ళేటప్పుడు ఎందుకు వచ్చామన్నట్టు ఆమె నన్ను చూడంగానే ఈమె చూడాలనుకుంటున్నా దానికి వెంటనే నన్ను ఇలా హగ్ చేసేసుకున్నారు. అసలు ఆ హగ్గింగ్ ఫీలింగ్ నేను ఇప్పటికి కూడా నా మనసులో ఉంది. అది ఆ ఆనందం అంత ఫీల్ అయ్యాను నేను. తర్వాత అప్పుడే నందా సార్ శరీరం వెకేట్ చేయడం అయింది. సరే నేను అక్కడంతా కొంచెం చూసాను, నందా సార్ ఏమన్నా కనిపిస్తారేమో, నేను చూడలేకపోయినాను. అంటే ఆన్ ద స్పాట్ మళ్ళీ బ్యాక్ రావడం అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకా నాకు ఆయన లేరు నాతో. సడన్గా ఏమైందంటే నేను నాగలోకానికి వెళ్ళిపోయింది. నా బాడీ కింద నాగలోకానికి వెళ్ళిపోతే అదొక పెద్ద హాలు, అన్ని కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీలలో అంతా ఒక్కొక్క కుర్చీలో ఒక్కొక్క పాము కూర్చోంది. పెద్ద పామేమో పెద్ద కుర్చీలో కూర్చోంది. కిందంతా చిన్న చిన్న పాములని తిరుగుతున్నాయి. నేను వెళ్ళాను కానీ నేనేం భయపడలేదు, నేను నార్మల్గానే ఉన్నాను అక్కడ. అనేసరికి పడుకున్నా. నన్ను ఎందుకు పడుకునేసరికి ఆ పాములన్నీ వచ్చేసి నా ఒళ్ళంతా చుట్టేసాయి నన్ను. కానీ నేనేమీ భయపడలేదు. నాకు ఇష్టమే పాములు. నేను కర్మ విపాక ధ్యానం వంశీ సార్ చెప్పింది నేను చాలా రెగ్యులర్గా 40 days లెక్కన నేను అనిరుద్ధ మిరియాల చెప్పినది వంశీ సార్ చెప్పి నేను రెగ్యులర్గా చేశాను. పాములతో ప్రేమని పెంచుకోవాలా అని చెప్పే విషయం ఆయన దగ్గర తెలుసుకున్నాను నేను. సో అది బాగా చేశాను. దానివల్ల నాకు ఇప్పుడు కళలో పాము కనపడా నాకేం భయం లేదు. సో ఆ పాములు వెళ్ళినప్పటికీ నేను బాగా హ్యాపీగా వాటితో పొట్ట మీద వేసుకొని పడుకొని వాటిలన్నింటిని ఇలా 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 బుజ్జగిస్తూ ఉన్నాను నేను. అది నాగలోకానికి వెళ్ళి వచ్చిన ఫీలింగ్. అది ఫస్ట్ 1 hour అనమాట ఇది ఈ సినిమా. సెకండ్ అవర్కి నాకు పత్రిజీ ఫస్ట్ అవర్, సెకండ్ అవర్ వచ్చి నాగలోకము, థర్డ్ వేవ్కి వచ్చేసరికి నాకు ఏం అడగాలో తెలియలేదు. ఏదన్నా అడగాలా అనేటువంటి మైండ్ మాత్రం చెప్తోంది, సబ్ కాన్షియస్ మైండ్ ఏదైనా అడగాలని చెప్తోంది. సరే నేను ఎప్పుడనంటే ఇద్దరు దేవతలు గార్డియన్ ఏంజల్స్ ఇద్దరు ఉంటారు కదా బాడీకి, వాళ్ళిద్దరు ఎవరు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాను నేను. అడిగితే అప్పుడు ఒకరేమో మహావతార్ బాబాజీ అని వాయిస్ వచ్చింది నాకు. మహావతార్ బాబాజీ అంటే నాకు ఇప్పటికి కూడా మా ఒక యోగి ఆత్మకథ పుస్తకము దాంట్లో మ్యాటర్ ఇన్ఫర్మేషన్ నాకు చాలా చాలా ఇష్టం. నాకు మహావతార్ బాబాజీ పేరు చెప్తేనే నాకు ఆయన పేరు పలకాలనిపిస్తూ ఉంటుంది. నాకు ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో అది ఆయన అని చెప్పి అర్థమైంది. తర్వాత రెండోది ఎవరు అంటే నాకు రాలేదు. ఒక 15-20 minutes వరకు నాకు ఆన్సరే రాలేదు. చాలాసేపు ట్రై చేశాను, నేను రాలేదు అనేసరికి అప్పుడు నేను కొంచెం లాగా ఏడవడం మొదలుపెట్టాను. ఇంకొక మాస్టర్ నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను, నాకు శక్తి సరిపోవట్లేదు, పరమాత్మ నాకు ఇంకా శక్తి ఇవ్వండి అని చెప్పేసి అలా ఏడుస్తున్నాను నేను ధ్యానంలోనే. ఏడుస్తునేసరికి నాకు సడన్గా ఇక్కడ నా గోల్డ్ అక్షరాలతో ఓం భూర్భువ స్వాహ అని చెప్పేసి మంత్రం నా నుదురు మీద రాయడం అయింది. రాసేటరికి అప్పుడు నాకు అర్థమైంది, ఓం భూర్భువ స్వాహ అంటే ఎవరు, విశ్వామిత్రుడు. సో నాకు వాళ్ళ పేరు చెప్పకుండా ఆ మంత్రం ద్వారా ఆ గురువుని నాకు ఇంకొక గురువు ఎవరు అంటే నాకు గార్డియన్ ఏంజల్స్ ఇద్దరు ఉంటారు కదా, సో ఆ పరమాత్మ ఆ శక్తి ఈయనే అని చెప్పేసి అప్పుడు నాకు అర్థమైంది. సో ఇది మళ్ళీ కంప్లీట్ 1 hour అనమాట. ఎస్ మేడం, మీరు ఎంతో అద్భుతంగా మీ యొక్క స్పిరిచువల్ జర్నీలో ఎన్నో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీరు చేశారు, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఈ స్పిరిచువల్ జర్నీలో, ఈ స్పిరిచువల్ పాత్లో మీరు ఉన్నారు కదా, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మన పిఎంసి ప్రేక్షకులకి? పిఎంసి ప్రేక్షకులంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఫస్ట్ చెప్పాలంటే ఒక మెడిటేటర్ అంటేనే నాకు చాలా ప్రాణం, చాలా ఇష్టము. అందరికీ నేను చెప్పేది ఏంటంటే సాధన బాగా చెయ్యాలి, అది మాత్రం తప్పదు. సాధన చేసినందువల్ల మన లక్ష్యం వైపు మనం ప్రయాణం చేస్తాము. మన లక్ష్యం వైపు మనం ప్రయాణం చేస్తే మన అనవసరమైనటువంటి జన్మలెత్తి టైం వేస్ట్ చేసుకోకుండా
సరి అయిన జన్మలు ఎత్తుకొని తొందరగా మనం మన సంసార సాగరం సంసారంలో నిర్వాణం చెంది మనం అనుకున్న లోకానికి మనం అనుకున్న లోకం ఆ లోకం కూడా మనమే అనుకోవచ్చని నేను ఒక బుక్లో చదివాను. ఏ లోకాన్ని వెళ్ళదలుచుకుంటే ఆ లోకానికి ప్రయత్నాలు ఇక్కడ చేస్తే అక్కడ వెళ్ళిపోతామని చదివాను నేను. కాబట్టి మనం ఏ లోకాన్ని వెళ్ళాలనుకున్నామో మన చేతిలోనే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. కాబట్టి మనం ధ్యానము సాధన చెయ్యాలి. సో బయట ఆలోచనలకి బయట విషయాలకి వాటికి అన్నిటిని కూడా పక్కన పెట్టేయాలని అనిపిస్తున్నది నాకైతే. పక్కన పెట్టేసేసి ఒక ఆధ్యాత్మిక రంగంలోనే ఉంటే మనం పత్రిజీ గారు మనకి 24 గంటలు మన సహాయం చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఆయన మనం ఆ ఉద్దేశంతో ఉంటే ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి దీనికి అన్నిటికీ సాధనే ప్రమాణం అంతేను. సాధన చేసి మనము సాధన తప్ప ఇంకొకటి పరిస్థితి లేదుగాక లేదు ఇదే అంటారు పత్రిజీ గారు మనకి. ఇది తప్పితే ఇంకోటి లేదు, ఇదే చెయ్యాలని. సో ఈ సాధనతోనే మనం శరీరాన్ని సరి చేసుకోవచ్చు, మన మానసిక పరిస్థితిని, శారీరక పరిస్థితిని, అన్ని పరిస్థితులను, మన సంసార ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం సరి చేసుకోవచ్చు. కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య శక్తి మనలోనే ఉంది. ఈ దివ్య శక్తిని మనమే మేలుకొల్పుకోవాలి. వాళ్ళు ఎవ్వరు వచ్చి ఏమీ చెయ్యలేరు. మన చేతిలో పని మనమే చేసుకోవాలి. అది ఎందుకంటే అప్పో దీపో భావం ఎప్పుడే చెప్పారు కదా. ఎప్పుడైతే మనము మన దీపాన్ని మనమే వెలిగించుకుంటామో మనమే ఉత్తమ లోకాలకు వెళ్తాం. పక్కనుండే వాళ్ళు ఎవరు ఏం సహాయం చెయ్యరు మనకి. అబ్బో బాగలేదా అంటే ఓ బాగలేదా మందేసుకో అంటారు అంతే. కానీ మన దీపాన్ని మనం వెలిగించుకోమని పక్కన వాళ్ళు ఎవరు చెప్పరు. పత్రిజీ కాబట్టి సత్యాన్ని డైరెక్ట్గా చెప్పేశారు ఆయన. సో నాకు కూడా సత్యాన్ని డైరెక్ట్గా చెప్పాలని అనిపిస్తుంది. దాచిపెట్టుకోకూడదు. సత్యం ఏదైనా మన పుస్తకానికి సత్యం పత్రిజీ గారు సత్యం చదివారు అంటే వెంటనే అందరికీ చెప్పేసేయండి. అది భయపడతారంటే భయపడతారు మరి, అంతే కదా. అసత్యం ఎప్పుడు బాగుంటుంది, సత్యం ఎప్పుడు భయం వేస్తుంది. కాబట్టి ఆ భయాన్ని పారదోలేసేయాలి, సాధనలోనే ఉండాలి. మనం ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా భగవంతుడితో ఎప్పుడు కనెక్షన్తో ఉండాలి. అది భగవంతుడు అంటే ఒక శక్తి, ఒక రూపము, మళ్ళీ దేవుడు, ప్రదక్షిణాలు, కొబ్బరికాయలు అని నేను అనట్లేదు. అది చేసుకునే వాళ్ళకి మంచిదే. దాని నుంచి కూడా నెక్స్ట్ స్థితికి మీరు వెళ్ళొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కానీ దానికంటే ఉత్తమమైన స్థితి ఉన్నది ఒక ధ్యానంలో. దానిని కనుక్కోండి, దాని వెంట పరిగెత్తండి. ఎంత ఫాస్ట్గా మనం పరిగెడితే మనం అంత ఫాస్ట్గా దాన్ని మనం చేరుకోగలుగుతాము. సో ఇప్పుడు అసలు వైబ్రేషన్స్ హై వైబ్రేషన్ ఉన్నాయి యూనివర్స్ నుంచి ఇప్పుడు మనకి. సో పౌర్ణమి కానీ అమావాస్య కానీ చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి. పర్టికులర్గా పౌర్ణమిని అమావాస్యని ఎవరు వృధా చేసుకోకండి. బాగా ధ్యానం చేసుకోండి, సాధన చేసుకోండి. గత జన్మలో తెలుసుకుంటే దానిలో నుంచి చాలా జ్ఞానం మనం తీసుకుంటాం. చాలా జ్ఞానం మనకు వచ్చేస్తుంది. పుస్తకాలు చదివితే ఇంకా జ్ఞానం వచ్చేస్తుంది, పాఠాలు చెప్తే ఇంకా జ్ఞానం వస్తుంది. సో ఈ విధంగా అన్ని వేలు మనకు ఎవరిస్తున్నారు? ఒక్క పిఎస్ఎస్ఎం మాత్రమే ఇస్తుంది మనకు. సో ఇవి యూట్యూబ్ తీస్తే ఎక్కడో ఇవే వస్తాయి. మనకు పిఎస్ఎస్ఎం అన్ని బుక్స్ ఓపెన్ చేసేసింది. మీరు ఎవరి బుక్ అన్నా చదవండి, మీరు సద్గురు బుక్స్ అన్నా చదవండి, రవిశంకర్ బుక్స్ చదవండి, అన్ని ఓపెన్ మనకు. ఇదే రెస్ట్రిక్షన్ ఏం లేదు మనకు. అన్ని రకాల మీరు జ్ఞానాన్ని మీరు పెంపొందించుకోండి. నాకు అది కూడా నచ్చింది సార్ ఒకటి. ఎందుకంటే ఒకటే బుక్స్ అని కాదు, నేను ఐ కెన్ రీడ్ ఎనీ బుక్. నాకు ఇంగ్లీష్లో డెత్ అని సద్గురు రాసిన బుక్ కూడా నేను చదివాను. నాకు అది కూడా ఇష్టమే. సో అన్నీ కూడా ఒక భగవద్గీత నుంచే ఉన్నాయి, పత్రిజీ గారు చెప్పిన మెసేజెస్లోనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు పత్రిజీ గారు వడబోసి మనకి ఇచ్చేసినటువంటి ఒక పెద్ద ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్నే వేసుకోవాలి అందరూ. వేసుకుంటే అందరూ సుఖమైనటువంటి హ్యాపీగా వాళ్ళ సంసారాలు గడుపుకుంటారు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థితికి వెలుగుతారు. ప్లస్ మన గురువులందరూ, మన పిఎస్ఎస్ఎం నుండి గురువులందరూ ఏం మాట్లాడుతున్నారంటే అందరూ ధ్యానం చేయండి, సాధన చేయండి, భౌతిక పరిస్థితుల నుంచి దూరంగా రండి అంటున్నారు. సో అవన్నీ మనం చేరుకోవాలంటే మన ఆత్మ మనకు సహకరించాలి అని అంటే మనం ప్రయత్నం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి సాధన చేస్తే అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు సహకరిస్తుంది. సో ఇది అలా వదిలేసామనుకోండి, అది ఎట్లో వెళ్ళిపోతుంది, దాని రూట్లో అది వెళ్ళిపోతుంది. మన లక్ష్యం వైపు మనం ప్రయాణం చేయలేము. సో లక్ష్యం ఏంది అని కూడా మన గురువులను అడిగితే వాళ్ళు కూడా మనకు డైరెక్ట్ చేస్తారు. మన గురువులు కూడా నా లక్ష్యం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తారు, ఈ విధంగా నువ్వు చెయ్యాలా, సాధన చేస్తే నీ లక్ష్యం ఏందో నువ్వు అడుగుతావు గురువుని, అప్పుడు నీ గురువులు చెప్తారు. లేదంటే నీకు ఎక్కడ బాగా ఇష్టంగా ఉందో, ప్రేమగా ఎక్కడున్నావు, ఆనందంగా ఎక్కడున్నావు, ఏ పని అయితే నువ్వు ఆధ్యాత్మికంగా చేస్తున్నావో అదే నీ లక్ష్యం అని వాళ్ళు చెప్తారు. మనకు అది అర్థమవుతుంది. అది ఎప్పుడు స్వాధ్యాయము అవన్నీ మనకు మనమే తెలుసుకుంటాం. ప్రతి ఒక్కటికి మనకు మనమే తెలుసుకుంటాం. మేమందరం మాస్టర్స్ ఏం చెప్తాం, గైడెన్స్ ఇస్తాం అంతే కదా సార్. మేము గైడెన్స్ ఇవ్వగలుగుతాం, అంతేగాని కంప్లీట్ ధ్యానం మాత్రం మనమే చేసుకోవాలి. అందుకని పాజిటివ్గా పిఎస్ఎస్ఎం వాళ్ళందరికీ కూడా, నా గురువు గారు అయినటువంటి పత్రిజీ గారికి, స్వర్ణమాల గారికి, నా గురువు అయినటువంటి సునందకి, ప్రతి ఒక్కరికి నేను ఈ టీం అందరికీ కూడా, శ్రీకాంత్ గారికి హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా మాకు ఇంత అవకాశం కలిగించిన దానికి మీకు అందరికీ తల వంచి నమస్కారాలు చేసి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని, స్పిరిచువల్ పాత్రలో ఉన్న మీ యొక్క అనుభవాల్ని మాకు ఎంతో బాగా అందజేశారు. మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి స్పిరిచువల్ జర్నీ కార్యక్రమం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.